వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆయన ఐఏఎస్ అధికారిగా చేసిన అనేక కేసులు సంచలనం కలిగించాయి, మరోవైపు అవేర్నెస్ కలిగించాయి, చర్చలకు దారితీశాయి. మనతో మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవర్ధన్ గారు ఉన్నారు. చంద్రవర్ధన్ గారు నమస్తే. నమస్కారం అండి. మన బిగ్ టీవీ ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారాంజలి. సార్, మీరు అనేక కేసులను చూశారు, అంటే వివిధ దశల్లో ఐఏఎస్ అధికారిగా, చివరికి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్గా, లేకపోతే ఎక్సైజ్ కమిషనర్గా అనేక రూపాల్లో మీరు వర్క్ చేశారు. మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ. అంటే కొత్తగా ఎన్నికైన తర్వాత అటు ఏపీకి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణకి, వీళ్ళు జరిగిన సమావేశంలో కీలకంగా వినిపిస్తున్నది రెండు రాష్ట్రాల మధ్య ఉండే డ్రగ్స్ని ఏ విధంగా అరికట్టాలి. ప్రధానంగా అందులో గాంజా కావచ్చు, లేకపోతే మిగతా కావచ్చు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఒక చర్చ జరుగుతూ ఉంది. దీన్ని కారిడార్ని బ్రేక్ చేయాలని ఒక ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. మీరు ఎక్సైజ్ దాంట్లోనూ మరోవైపు ఈ డ్రగ్ కేసులో కీలకంగా పనిచేశారు. మీరు ఏం చెప్తారు దీనికోసం? ముఖ్యంగా తత్ప్రథమంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందించాలి. వాళ్ళు కలవటం అదొక అరుదైన విషయం. గతంలో మనం కేసీఆర్ గారు వారు అవలంబించిన వైరుధ్యం అనండి, ఆయన భిన్నమైన ఆలోచన ద్వారా ఇరు రాష్ట్రాలకు చాలా నష్టం చేకూర్చింది, ముఖ్యంగా తెలంగాణకి. మాదక ద్రవ్యాలు అదొక పెద్ద పరిపాటిగా మారిన విషయం మనం గతంలో కూడా బిగ్ టీవీలో అనేక సార్లు మనం చర్చించడం జరిగింది. మాదక ద్రవ్యాల్ని అరికట్టాలంటే అది కేవలం చట్టాలే సరిపోదు. దాంట్లో సమన్వయంతో అన్ని శాఖలు పనిచేయాలి. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు ఇప్పుడు మనం చూసాం ఏ రకంగా ఈ గాంజాయికి ఒక కారిడార్గా ఏర్పడింది. రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి ఇక్కడ మనకు జహీరాబాద్ వరకు కూడా, బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర వరకు కూడా, మరి అదేవిధంగా కర్ణాటక వరకు కూడా ఒక కారిడార్ ఉంది. గోవా అది కూడా ఒక మార్గం, సులభమైన మార్గం. సో గాంజా ఒక విక్రయించడం, దాన్ని సునాయాసంగా విక్రయించడం జరుగుతుంది. అనేక సంవత్సరాల నుంచి మనకు ఆ రూట్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ రూట్స్ ఉన్నాయి. గాంజా ఫార్మర్స్ ఉన్నారు. ఏ రకంగా గాంజా ఫార్మర్స్ మనకు ఏజెన్సీ ఏరియాలో ఉన్నారు. వాళ్ళ లోతట్టు ప్రాంతాల్లో ఒక శీలవతి అనే ఒక ప్రత్యేకమైన ఒక కేటగిరీ ఆఫ్ గాంజాయి మనకు విశాఖపట్నం ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో దానికి కావలసిన ఏమంటారు, దానికి కావాల్సిన టెంపరేచర్, అనుగుణమైన టెంపరేచర్ లోలో అది ఎక్కువగా, అది రెగ్యులర్ క్రాప్ మధ్యలో వేసి ఎవరికి కనబడకుండా గాంజాయి దాన్ని గ్రోత్, దాన్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కొన్ని తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా జైరాబాదు, నారాయణఖేడు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా దానికి టెంపరేచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా నెమ్ము ఉండాలి అక్కడ ఉంటే ఆ ప్రాంతాల్లో ఈ గాంజాయి ఉత్పన్నం అవుతుంది సులభంగా. ఇప్పుడు గాంజాయి రూట్ గురించే మనం మాట్లాడటం కాకుండా ఉత్పన్నం, ప్రొడక్షన్ ఒకటి జరుగుతుంది. ప్రొడక్షను ప్లస్ తర్వాతే ట్రాన్స్పోర్టేషను, విక్రయాలు, మూడు ఉన్నాయి ఇందులో. అవును. ఈ మూడు అంశాల్లో కూడా ఇరు రాష్ట్రాల్లో చాలా పకడ్బందీగా జరుగుతుంది. ప్రొడక్షన్ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఎక్కువగా మనం చూసాం రైల్వే స్టేషన్ రైల్వే మార్గం ద్వారా ఈ గాంజాయిని కూడా విక్రయించడం. సేల్ ఉన్నాయి. సేల్ గురించి అయితే మనం మాట్లాడేట అది చాలా విస్తృతంగా ఈ గాంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి ఇరు రాష్ట్రాల్లో. సులువైన వాతావరణం ఉంది ఇలాంటి గాంజాయి మరి అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాల్ని విక్రయించడానికి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు కలిసి సమన్వయంతో ఒక కార్యాచరణని రూపొందించడం చాలా అవసరం. ఈ సందర్భంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి దీనికి ప్రాధాన్యత ఇస్తూ ఒక కారిడార్ ఫ్రీ, మాదక ద్రవ్యాల కారిడార్ ఫ్రీగా దాన్ని తీర్చిదిద్దడానికి ఇరు రాష్ట్రాల్లో ఐ థింక్ మనం అందరం కూడా స్వాగతించాలి. బట్ ద ఛాలెంజ్ ఈజ్ హ్యూమంగస్. అంత ఈజీగా ఏది కాదు. గత 60, 40, 50 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా జరుగుతుంది. ఎలాంటి ఆటంకం లేకుండా శాఖాపరంగా చర్యలు తీసుకున్నా కూడా, కట్టుదిట్టమైన చెక్ పోస్టులు పెట్టినా కూడా వందల సంఖ్యలో క్వింటాల్గా మనకి లారీల్లో తరలించడం, ఇతర వెజిటబుల్స్తో, గ్రెయిన్స్తో పట్టి దాంట్లో జమకూర్చి దీంట్లో పంపించడం జరుగుతుంది. చాలా వ్యూహాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇరు రాష్ట్రాలు. నేను అనుకుంటా అక్కడ పనిచేసే ఎక్సైజ్ శాఖలు ఇక్కడ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఒకటే దాని యొక్క పనే కాదు, ఇది పోలీస్ శాఖ, మరి ఇతర శాఖలు అందరూ కూడా సమన్వయంతో పరిస్థితి తప్ప ఇది మనం అరకట్టలేము. చంద్రవర్ధన్ గారు, ఇక్కడే కీలకంగా మీరు చెప్పిన దాంట్లో ఉత్పత్తి, వ్యాపారం, వినియోగం, ఈ మూడు ఒక సర్కిల్గా మనకి తిరుగుతూ ఉంది.
మీరు అంటున్నట్టు 5 దశాబ్దాల పాటు ఒక 50 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగుతున్న దీన్ని ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు అసలు? ఎక్కువ ఏంటంటే కావాల్సిన రీతిలో పొలిటికల్ విల్ లేదండి మన రాష్ట్రంలో. చూసాం గతంలో పొలిటికల్ విల్ ఉండారా, దృఢంగా ఆ పొలిటికల్ విల్ ఎట్టు పరిస్థితులు మేము అణచివేస్తున్న ధోరణి ఉండాలి. జీరో టాలరెన్స్ అప్రోచ్ ఉండాలి. ఓకే, మనం అనేక అంశాల మీద జీరో టాలరెన్స్ గురించి మాట్లాడతాం, కానీ మాదక ద్రవ్యాల పట్ల జీరో టాలరెన్స్ వీళ్ళు అనుసరించలేకపోయారు, ఎందుకంటే దే ల్యాక్ పొలిటికల్ కన్విక్షన్. ఓకే. రెండోది రూట్ ఎలా ఉందంటే వీ హ్యావ్ ఎ లాంగెస్ట్ ఏమంటారు మన కోస్టల్ కారిడార్ ఇన్ ఆంధ్ర. నేను కూడా 600 కిలోమీటర్ల 800 కిలోమీటర్ పైగా కోస్టల్ కారిడార్ ఉంది మనకి. సో వీ హ్యావ్ ఎ ఓపెన్ కారిడార్. మరి అదేవిధంగా నేషనల్ హైవేస్ కూడా అది చాలా విస్తారంగా ఉంది రాష్ట్రం. ప్లస్ వేరే మార్గాలు అన్నీ ఉన్నాయి మనకు, రైట్ ఫ్రమ్ ఆంధ్ర టు తెలంగాణ వరకు అనేకమైన మార్గాలు ఉన్నాయి, నాట్ టు స్పీక్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్. కాబట్టి ఈ ఓపెన్గా ఉండే అప్రోచెస్ ఏనివ్వండి, తర్వాత సునాయాసంగా తరలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి దీన్ని అరికట్టాలంటే అడుగడుగున ఎన్ని చెక్ పోస్టులు పెట్టాలి, అది శాఖాపరంగా సాధ్యమవుతుందా? వీళ్ళకున్న సిబ్బందితో ఇప్పుడు ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వాళ్ళకు వేరే పనులు కూడా ఉన్నాయి కదా. ఇది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తీవ్రస్థాయి రూపు దాల్చిన తర్వాత ఇప్పుడు ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలి. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ప్రత్యేకమైన శాఖని నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. దానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి, టెక్నాలజీ అందుబాటులో ఉండాలి, నిధులు ఉండాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, ఈ స్టాఫ్ కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా చాలా ముఖ్యమండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి ఎంత ఇస్తున్నారు? వచ్చే డబ్బంతా కూడా యాంటీ నెక్సలైట్ ఆపరేషన్స్, టెర్రరిజం ఆపరేషన్స్కు పెడుతుంది తప్ప అదేవిధంగా రాజకీయంగా ప్రత్యర్థులని నిఘా పెట్టడానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ ఎక్సైజ్, ఈ మాదక ద్రవ్యాల నిఘాని ప్రతిష్టంగా నడిచే విధంగా కావాల్సిన నిధులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. సో సిబ్బంది కొరత ఉంది, అదే నిధులు కొరత ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండాలి, ఇరు రాష్ట్రాల మధ్యలో షేరింగ్ ఉండాలి. ఇతర నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, ఆ శాఖలతో కూడా సమన్వయపరచాలి. ఇక్కడ రాష్ట్రంలోనే పోలీస్ శాఖకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కావాల్సిన రీతిలో వాళ్ళకు సమన్వయం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక యూనిఫైడ్ కమాండ్ని క్రియేట్ చేసి ఇది ఉక్కుపాదంతో అణచివేయాలని చేస్తే తప్ప ఈ మాదక ద్రవ్యాలు ఆ సమస్య ఎప్పుడు కూడా ఉంటుందండి. సో ఇరు రాష్ట్రాలు ఇది సీరియస్ టాప్ మోస్ట్ అజెండాగా తీసుకోవాలి. ఇది ముఖ్యమైన అజెండా. ఏదో నామమాత్రంగా ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం, ఇంకా సమావేశాలు ఏర్పాటు చేయటం, గతంలో కూడా సమావేశం చేశారు. ఆ తర్వాత కోఆర్డినేషన్ మెకానిజం లేదు. ఇప్పుడు ఎవరు కూడా ఎన్నిసార్లు మనం దీని గురించి చర్చిస్తే అంత మంచిది, కానీ అలంకారప్రాయంగా మాట్లాడటం, ఆ తర్వాత నిధులు విడుదల చేయకపోవటం, కావాల్సిన మెషినరీ లేదు. ఇవాళ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ శాఖ కానండి, లేకపోతే ఇతర శాఖలకి సూక్ష్మ స్థాయిలో కావాల్సిన మెషినరీ ఉండాలి. వాళ్ళకి వాహనాలు సమకూర్చాలి, వాళ్ళకి పరికరాలు ఇవ్వాలి, అవి ఏది కూడా లేదు. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా వాళ్ళు కావాల్సిన రీతిలో అనుసంధానం చేసుకోవాలి. ఇవాళ రైల్వే శాఖ ద్వారా ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద గాంజాయి రైల్వే మార్గంలో వస్తుందని అధికారంగా చెప్పడం జరిగింది. ఏదో 10-20% తగ్గొచ్చు, కానీ రైల్వే వాళ్ళ ద్వారా వరంగల్ వచ్చి పెద్ద హాట్పెట్ ఫర్ ట్రాన్సిట్ పాయింట్. వరంగల్ అండ్ హనుమకొండలో ఒక పెద్ద ట్రాన్సిట్ పాయింట్ అయ్యేది, అదేవిధంగా ఖమ్మంలో కూడా. సో ఇవన్నీ దెర్ ఆర్ సమ్ వీక్ పాయింట్స్. ఇవన్నీ వాటి మీద అధ్యయనం చేసి ఇరు రాష్ట్రాలు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తే తప్ప. ఇంకా కన్విక్షన్ రేట్, ఇప్పుడు కన్విక్షన్ రేట్ చూస్తే చాలా పూర్గా ఉంది. వీళ్ళు వేసిన కేసులు అవి ఏది కూడా కన్విక్షన్లో రిజల్ట్ అవ్వట్లేదు. దీనిలో కారణాలు మనం వెళ్ళక్కర్లేదు. ఇది అంటే ఇదేదో కట్టి తుడుపుగా ఆలోచనతో చేస్తే మంచిది కాదు. కన్విక్షన్ రేట్ పట్టిన వాళ్ళని, ముఖ్యంగా కన్జ్యూమర్స్ కాదు, ఈ రెగ్యులర్గా ప్రొఫెషనల్ గ్యాంగ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఆ ప్రొఫెషనల్ గ్యాంగ్స్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కేసులు కావాల్సిన చట్టాల్లో ఉన్న సెక్షన్స్ అనేవి చాలా కఠినంగా ఉన్నాయి. కానీ ఏదో కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల అండి, అశ్రద్ధ వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల చాలా చోట్ల ఏమంటారు, వీళ్ళు ఫార్మర్స్ అండి, వీళ్ళని వదిలేసేయడం అంటారు. కానీ ఫార్మర్స్ దీని వెనకాల ఉన్న వాళ్ళు మూలాల్లో వెళ్ళారు. వెనకాల నుంచి ఎవరున్నారు, ఏ ముఠా గ్యాంగ్, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద గుర్తు పెట్టాలి. ఈ చిన్న చిన్న ఫార్మర్స్ని పెట్టేసి ఆ తర్వాత కాంపౌండింగ్ అఫైర్స్గా చేసి వాళ్ళు వదిలేస్తే తప్ప ఏమొస్తుంది? సో ఈవెన్ కన్విక్షన్ రేట్ పెరగాలి. సార్, మన గాంజా కోసం మాట్లాడుకుంటున్నాం.
గోవా లాంటి చోట నుంచి మనకి ఏదైతే మాదక ద్రవ్యాల్లో మనం అనుకున్న కొకైన్ కావచ్చు, లేకపోతే బ్రౌన్ షుగర్ కావచ్చు, వెరైటీ ఎండిఎల్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఇలాంటి అనేక పేర్ల రూపాలతో మనకి వస్తూ ఉంది. దీన్ని అరికట్టడంలో అంటే గోవా అది అంతర్రాష్ట్రం, ఆ రాష్ట్రం నుంచి, ఏపీ నుంచి కాకుండా ఇప్పుడు గోవా నుంచి దీన్ని ఎందుకు చేయలేకపోతున్నాం? సేమ్ కారణాలు ఏంటారా? లేదు, కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ ఈ మాదక ద్రవ్యాలు దేర్ ఆర్ హైటెక్, హై వాల్యూ ఓరియంటెడ్ స్టఫ్ అండి. ఎందుకంటే మనం ఎండిఎంఏ, కొకేను, హీరోయిన్, సైకడెలిక్ డ్రగ్స్ అంటారు, నార్కాటిక్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఇవన్నీ ఇది జాతీయ అంతర్జాతీయ ముఠాల ద్వారా అనుసంధానం ద్వారా ఇది విక్రయాలు జరుగుతుంది. ప్రొడక్షన్ ఇక్కడ జరగదు. ప్రొడక్షన్ అక్కడ ఇవన్నీ కూడా డార్క్ నెట్ ద్వారా విదేశాల్లో ఈ హీరోయిన్, హషిష్ అని కొకేను ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్. అది బేసిక్లీ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందని మనకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. థాయిలాండ్లో జరగవచ్చు, లేకపోతే యుఎస్లో జరగవచ్చు, మెక్సికో నుంచి వస్తున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి మనకు. కానీ ఇప్పుడు ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు, హై అండ్ మాదక ద్రవ్యాలు అది కొరియర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, డార్క్ నెట్ ద్వారా, అన్సెక్యూర్డ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్స్ ద్వారా విక్రయాలు జరుగుతుంది. దీని అంటే సైబర్ రిలేటెడ్ టెక్నాలజీని వాడుకుంటూ, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, అదేవిధంగా అనేక మంది మధ్యవర్తుల ద్వారా, అది రియలీ బ్యాఫలింగ్ అండి. వాళ్ళు తరచూ కూడా ఈ మాదక ద్రవ్యాల ముఠా ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాక్టివిటీస్ని, వాళ్ళ అప్రోచెస్ని ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఓకే, ఏ రకం అందుకోసమే ఇంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినా కూడా మాదక ద్రవ్యాలు ఇవాళ మన ఇరు రాష్ట్రాల్లో ఎందుకు లభ్యమవుతుంది? సో ఇట్స్ ఎ బార్డర్లెస్ క్రైమ్. ఓకే, బార్డర్లెస్ అంటే దానికి బార్డర్లని ఉండదు. అది నేరుగా సరఫరా అవుతుంది. ఏ రకంగా సరఫరా అవుతుంది మనందది కూడా ప్రతి సమయంకి ఒక్కొక్క సంఘటన భిన్నంగా ఉంటుంది. అందుకోసం సైబర్లో ఉన్న లోపాలని కూడా వాళ్ళు ఆసరాగా తీసుకొని దీని విక్రయాలు సాగిస్తున్నారు. సో ప్రొడక్షన్ గురించి పెద్ద ఇష్యూ కాదు మనకి. మెయిన్ థింగ్ ఈజ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్. ఓకే, ఏ రకంగా ఎగుమతి చేసుకుంటున్నారు, ఏ రకంగా దే ఆర్ ట్రయింగ్ టు ఇంపోర్ట్ దిస్ డ్రగ్స్ ఇన్ టు అవర్ సిస్టమ్. అనేకమైన వినూత్న తరాల్లో చేస్తున్నారు. ఇంతకు కూడా నార్కాటిక్ డ్రగ్స్ వాళ్ళకి అంతు పట్టట్లేదు. వీరు ఏ రకంగా మాదక తెలదు. కొన్ని సందర్భాల్లో ఫిలిం రూట్ అంటారు, ఈ రకంగా కమర్షియల్ రూట్ అంటారు, ట్రేడ్ రూట్స్ అంటారు. అనేక విధంగా వాళ్ళు నైజీరియన్స్ ఉన్నారు, మనం చూసాం, జమైకియన్స్, నైజీరియన్స్ ఉన్నారు. అది ఇప్పుడు చాలా ఫోకస్ వచ్చేసింది ఈ నైజీరియన్స్ని, ఈ ఆఫ్రికన్ నేషన్స్ నుంచి వచ్చే వాళ్ళ ద్వారా చేస్తున్నారు. అది వాళ్ళ భిన్న స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబిస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ అన్ ఆన్గోయింగ్, ఇట్స్ అ ఛాలెంజ్ అండి. మాదక ద్రవ్యాలని అరకట్టడం అంటే మన ఇరు రాష్ట్రాల్లో పెద్ద సాహసోపేతమైన అంశము. సార్, ఇందులో కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది అధికారులకి, ఆ స్టాఫ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వాహనాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ లీడర్స్కి చిత్తశుద్ధి లేకపోవడానికి కీలకమైన అంశం ఏంటి అసలు? అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అనేక దశల్లో మనకు బయటపడుతున్నారు చాలామంది. గాంజా లాంటి చోట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అనేక రూపాయలు మనకు అక్కడ ఎమ్మెల్యేస్ వచ్చి మాట్లాడతారు, వీళ్ళు రైతులండి, వీరు వదిలేసేయండి, తెలియక చేశారు, కంపౌండింగ్ అఫెన్స్ చేసేసి వదిలేసేయమని చెప్తారు. కానీ దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉంది. ప్రతి క్రైమ్ వెనకాల, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన క్రైమ్, అది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్గనైజ్డ్ నెట్వర్క్. ఇందులో చిన్నవాళ్ళే కాకుండా బడా నేతలు అందరూ ఉంటారు. ఇది హైటెక్ క్రైమ్ అంటారు. ఇప్పుడు హైటెక్ క్రైమ్ ద్వారా కూడా మాదక ద్రవ్యాలు మనకి అందుబాటులో వస్తుంది కాబట్టి. సో దీంట్లో కారణం అనేకమైన ఉంది. ముఖ్యంగా నేను అన్నట్టు పొలిటికల్గా చిత్తశుద్ధి ఉండాలి. మనం చూసాం పెద్ద నాయకులే బెంగళూరు, గోవాలో, మహారాష్ట్రలో అక్కడ పెద్ద నాయకులే మాదక ద్రవ్యాలు సేవించటమే కాకుండా విక్రయించేటప్పుడు కూడా పట్టుబడ్డారు. సో మనం మూలాల్లో వెళితే దీని వెనకాల పెద్ద సిండికేట్ ఉన్నారు. వితౌట్ పొలిటికల్ సపోర్ట్, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా పొలిటికల్ సపోర్ట్ లేనిది, వాళ్ళ ఆశీస్సులు లేనిది వీళ్ళు ముందు సాగలేరు. సో అదే కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాము, ఈవెన్ హవాలా ఏ రకంగా తారాస్థాయికి వెళ్ళింది. హవాలాలో మేజర్ అమౌంట్ కమ్స్ ఫ్రమ్ దిస్ డ్రగ్ రిలేటెడ్, క్రైమ్ రిలేటెడ్ అమౌంట్సే. హవాలాలో
అది నేరపూరితమైన డబ్బులు ఇవి. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు ఇంత భారీ ఎత్తున డబ్బులు సమకూర్చాలంటే ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ త్రూ హవాలా. మాదక ద్రవ్యాలు కొనాలి అంటే మనం వినియోగదారు చిన్న చిన్నవి కొంటాడు, కానీ భారీ ఎత్తున మనం వీళ్ళు పట్టుబడ్డారే. ఇప్పుడు పట్టుబడిన తర్వాత హవాలాకు రూట్ ఈడీ వచ్చేసింది కదా, ఈడీ దర్యాప్తు చేస్తుంది. కాబట్టి మాదక ద్రవ్యాల వెనకాల బడా ముఠాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ముఠాలు ఉన్నాయి, కార్టెల్స్ అంటారు, ఓకే, సిండికేట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ వన్ కెనాట్ రూల్ అవుట్ పొలిటికల్ పేట్రనేజ్. ఎందుకు ఇది ఈజీ మనీ. ఇది ఈ క్రైమ్లో ఈజీ మనీ, అది ఈజీగా వస్తుంది. పట్టుబడితే చట్టాలు తీవ్రత మనందరికీ కూడా తెలుసు, కానీ పట్టుబడడం అంత సునాయాసం కాదు. ఎందుకంటే వీడికి అనేకమైన మార్గాల్ని విత్ పేట్రనేజ్ కన్నైవెన్స్ విత్ లోవర్ అఫీషియల్స్ అంటారు. అనేకమైన శాఖలు వాళ్ళ కన్నైవెన్స్తో చూసి చూడనట్టు పోవటం ద్వారా మన పెద్ద పెద్ద బడా నేతలు వాళ్ళ పిల్లలే ఇన్వాల్వ్ అయినారు మాదక ద్రవ్యాలు ప్రాసెస్లో. కాబట్టి వన్ కెనాట్ రూల్ అవుట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. బట్ దిస్ ఆల్ రిలేటెడ్ టు బిగ్ క్రైమ్. అంటే బిగ్ క్రైమ్ సిండికేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఈ క్రైమ్ సిండికేట్స్ ఏ రకంగా ఆపరేట్ చేస్తారు? నేషనల్ లెవెల్లో ఆపరేట్ చేయరు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేట్ చేస్తారు. సో క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ వాళ్ళకి చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతాయి. కాబట్టి ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ఏ రకంగా పనిచేస్తున్న విషయం మనం చూసాం. లిక్కర్ సిండికేట్లో ఏ రకంగా హవాలా ఆపరేషన్స్ చేశారని ఇప్పుడు చూస్తున్నాం. అవన్నీ వెలుగులో వచ్చాయి. కానీ డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్, ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్స్, కాంప్లికేషన్స్. ఇట్ ఇన్వాల్వ్స్ హై లెవెల్, హై సెక్యూరిటీ, హై స్టేక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అన్లెస్ మూలాల్లో వెళితే తప్ప అందరూ ఇన్వాల్వ్ ఉన్నారనే విషయం మనకే వెలుగులో వచ్చింది. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళందరినీ పేర్లు చెప్పనక్కర్లేదు. కానీ ఎందుకు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు? ఆఖరి చిన్నవాడిని విక్రయించే వాళ్ళు చిన్న వ్యాపారస్తులను పట్టుకుంటాం. అది ముఖ్యం కాదు. మూలాల్లో వెళ్ళి దీని వెనకాలే ఎక్కడున్నారు, ఆ ర్యాకెట్ని, ఆ ఇంటర్నేషనల్ ర్యాకెట్ని ఏ రకంగా వాళ్ళు అనుసంధానం చేసి సిస్టంలో ఉన్న లొసుగులను తూట్లు పెట్టి పొడిచి వాళ్ళు విక్రయాలు ఏ రకంగా సాగిస్తున్నారు. మొన్ననే చూసాం, ఒక భారీ డ్రగ్స్ పట్టువేట జరిగింది. మరి ఈ ఉదంతాలు ప్రతి నెలకోసారి 2 నెలలకోసారి పునరావృతం అవుతుంది. అంటే సునాయాసంగా డ్రగ్ సరఫరా జరుగుతుంది. అండ్ మన రాష్ట్రాల్లో సులువైన వాతావరణం అండ్ మోర్ ఓవర్ చేంజింగ్ లైఫ్ స్టైల్స్. ఇప్పుడు ఇన్కమ్స్ హ్యావ్ గాన్ అప్. ఇప్పుడు పిల్లలు ఈ ఇంటర్నెట్, డార్క్ నెట్ ద్వారా వాళ్ళు ప్రభావితమై ఈ పాప్ కల్చర్ అనండి, ఇది ఫాస్ట్ లైఫ్ కల్చర్కి, రేవ్ పార్టీస్ అన్నమాట. when there is a rave party, there is obviously a organized demand for drugs. ఓకే, అది మా సామాన్యుడు కెనాట్ అఫోర్డ్. పెద్ద వాళ్ళే అఫోర్డ్ అవుతున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి అంటే లక్షల్లో కొంటున్నారు. అంటే రేవ్ పార్టీలో కంపల్సరీగా డ్రగ్స్ వితౌట్ డ్రగ్ రేవ్ పార్టీ కెనాట్ హ్యాపెన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ఎ రేవ్ పార్టీ. మనం రేవ్ పార్టీలు ఎందుకు జరుగుతున్నాయి? ఆర్గనైజ్ సిండికేట్స్ చేస్తున్నారు, ముందుగానే మాట్లాడుకుంటారు. దేర్ ఆర్ ఆర్గనైజ్డ్ సప్లయర్స్ ఆఫ్ డ్రగ్స్. అది మామూలు రీతిలో జరగదు. అది ఏ రకంగా, అది ఏదో కాంటాక్ట్స్ ద్వారా, కొరియర్స్ ద్వారా, ఓ థర్డ్ ఆర్ ఫోర్త్ పర్సన్ ద్వారా మన నిఘా మన రాష్ట్రంలో నిఘా పెంచారు. శాఖాపరంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యాంటీ నార్కాటిక్స్ డ్రగ్ వాళ్ళు చేసే పనులు బాగా చేస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు కన్ను కప్పేసి ఏదో చాలా మ్యానిపులేట్ చేసి ఏదో రకంగా ఆ డ్రగ్స్ని వాళ్ళ అవసరం మేరకు అందుబాటులో ఉంది కదా లేదా, వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. సరే, ఇప్పుడు ఇంకొకటి కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది అంటే బడికి వెళ్ళని వీధి పిల్లలు అయితే గాంజాకి అలవాటు పడుతున్నారు. స్కూళ్ళల్లో ఉండేవాళ్ళు, ఖరీదైన స్కూల్లో ఉండేవాళ్ళు మిగతా మాదక ద్రవ్యాలకి, వినటుంది కొకైన్ కావచ్చు, మిగతా వాటికి ఇది ఒక డేంజర్ ఇండికేషన్గా పోలీసులే ప్రకటించే పరిస్థితి వచ్చింది. పలానా స్కూల్స్లో ఈ బెల్స్ మోగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలండి అసలు? అంటే ఇంకా రూట్స్కి వెళ్ళిపోయినట్టు డైరెక్ట్గా మన పిల్లలకి ఇంజెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్. అంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులు వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తున్నారా? బ్రోకన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫాదర్ మదర్ వాళ్ళు కలిసి ఉండరు, వాళ్ళ హై లైఫ్ స్టైల్కు అలవాటు పడ్డవాడు, ఇష్టానుసారం వాళ్ళకి కావాల్సిన డబ్బులు అందుబాటులో పెడుతున్నారు, పబ్బుకు తీసుకొని ఏ మాదక ద్రవ్యాలకు మామూలుగా అలవాటు పడుతున్నారు. ఇది పియర్ ప్రెషర్ అంటది. ఈ డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్ గురించి మనం చూస్తే పియర్ ప్రెషర్ వల్ల ఈ పిల్లలు దీనికి ఈ అలవాట్లకి లోనవుతున్నారండి, దురలవాటరికి. సో మాదక ద్రవ్యాలు ఒక్కటి విచ్చలవిడిగా వాళ్ళకి కావాల్సిన ఇండిపెండెన్స్ ఇస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు,
వాడు స్కూల్ తర్వాత ఎలా ఉంది, వాడి బిహేవియర్ ఎలా ఉంది ఇంట్లో. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళ బిహేవియర్ భిన్నంగా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు వాళ్ళు గమనించలేకపోతున్నారు. గమనించాలంటే వాళ్ళకి సమయం లేదు. ఎవరికో ఒక పని మనిషికో ఇతర వ్యక్తులకు అప్పచెప్తారు. మరి దీనివల్ల అనేకమైన పొరపాట్లు చేస్తున్నాం మనం. సరైన పర్యవేక్షణ మన పిల్లల మీద, మన ఫ్యామిలీస్ మీద లేదు. దీనికి ప్రధానమైన కారణం కావాల్సిన వాళ్ళకు డబ్బు ఎంత కావాలంటే డబ్బు వాళ్ళకు అప్పచెప్తున్నారు. వాడు డెబిట్ కార్డు పెట్టుకొని, క్రెడిట్ కార్డు పెట్టుకొని అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు. ఈ హై ఎండ్ పబ్స్లకు వెళ్ళేసి వాళ్ళు చేసేది ఏమిటిది? రేవ్ పార్టీస్లో చేసేది ఏమిటి? కని ఎరగని తప్పులు చేస్తున్నారు. వాళ్ళు దురలవాట్లకు లోనవుతున్నారు. మరి ఆ మత్తు యొక్క ప్రాబల్యం ఏ రకంగా ఉందంటే వాళ్ళకి క్రమేపీ వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళని టోటల్గా అడిక్ట్స్ తయారు చేస్తున్నాం. ఒకవైపు అడిక్ట్స్ తయారు చేస్తూ డీ అడిక్షన్ కేంద్రాల మీద మనం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఇరు రాష్ట్రాలు ప్రోత్సహించట్లేదు. దాని దృష్టి కేంద్రీకరించాలి. కేంద్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు డీ అడిక్షన్ సెంటర్స్కి. కానీ ఇప్పుడు ఇవాళ మన ఇరు రాష్ట్రాల్లో ఎన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి? రెఫరల్ హాస్పిటల్స్ తప్ప ఫ్యూ ఎన్జిఓస్ దగ్గర డీ అడిక్షన్ సెంటర్స్ లేవు. డీ అడిక్షన్ సెంటర్స్ చాలా పెద్ద డిమాండ్ ఉందండి ఇవాళ. మాఫియాలా తయారైంది కొన్ని చోట్ల. మరి చాలా డిమాండ్ తయారైంది కానీ లేరు. ట్రైన్ ఇల్లీగల్ గా నడుస్తున్న డీ అడిక్షన్ సెంటర్స్ ఒక పెద్ద మాఫియాలా నడుస్తున్నాయి సిటీలో. తప్పదు. పేరెంట్స్ ఏం చేస్తారు, ఆ పిల్లోని ఏదో రకంగా డీ అడిక్షన్ సెంటర్లు బయటకు అందరికీ తెలిస్తే పరువు పోతుందని, కట్టి ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి ఆ డీ అడిక్షన్స్ కోసం చూస్తున్నారు. సర్టిఫైడ్ డీ అడిక్షన్ సెంటర్స్ దగ్గర వెళ్ళాలి, సర్టిఫైడ్ కౌన్సిలర్స్ దగ్గర వెళ్ళాలి, సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలి. వాళ్ళకు మాదక ద్రవ్యాలకు అలిపాటం పడిన తర్వాత వాళ్ళకు విడ్రాల్ సిమ్టమ్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో ఈ చోటామోటా డీ అడిక్షన్ సెంటర్స్ చేయటం ద్వారా వాళ్ళకి ఏమీ ఉపశమనం కలగట్లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు డీ అడిక్షన్ సెంటర్స్ని వాళ్ళ హెల్త్ పాలసీలో ప్రాధాన్యం ఇవ్వాలి. మాదక ద్రవ్యాల యొక్క బాధపడే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా విషయాలు బయట రావట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఈ విషయాన్ని కూడా బయట చెప్పట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ వాళ్ళ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మాదక ద్రవ్యాలు సేవించడం ద్వారా వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని దీంట్లో నుంచి బయట తీసుకురావాలి. కావాల్సిన రీతిలో మనకు సైంటిఫిక్గా వెల్ ఎస్టాబ్లిష్ హెల్త్ సెంటర్స్ లేదు. మేబీ బికాస్ బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉన్నాయి, పంజాబ్లో అయితే కోర్స్ అక్కడ ఉడతా పంజాబ్ తర్వాత అక్కడ భారీ ఎత్తున కూడా మనకు డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ప్రతి ఈవెన్ రీజనల్ హాస్పిటల్స్లో, ఏరియా హాస్పిటల్స్లో కూడా డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు లేదు, కేవలం రెఫరల్ సెంటర్స్లోనే ఉంది. గాంధీ, ఉస్మానియా, అదేవిధంగా ఆర్ మేబీ జిల్లా కేంద్రాలు ఉంది, అది కూడా స్వల్పంగా. సో డీ అడిక్షన్ సెంటర్స్తో పాటు మనం ప్రచారాన్ని కూడా యాంటీ నార్కాటిక్ డ్రగ్స్ మీద క్యాంపెయిన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ కావలసిన రీతిలో చేయట్లేదు. ఒకవేళ చేసినా కూడా సస్టైనబుల్గా చేయట్లేదు. ఏదో నామమాత్రంగా ఒక నెల చేసేసి ఆ తర్వాత బంద్ చేస్తున్నారు. కాబట్టి దిస్ హ్యాస్ టు బి అన్ ఇంపార్టెంట్ అజెండా ఫర్ ద స్టేట్, ఇరు రాష్ట్రాలకి ఒక మేజర్ ఛాలెంజ్గా తీసుకున్నారు వాళ్ళు. చాలా మేము సంతోషిస్తున్నాం, అందరూ స్వాగతిస్తున్నారు. కానీ ఏ మేర వరకు ఇరు రాష్ట్రాలు ఈ అజెండాని కొనసాగిస్తారా లేదా, లేకపోతే వేచి చూడాలి. కొనసాగించే అవకాశం ఉందండి అసలు? ఖచ్చితంగా ఉంది. పొలిటికల్ విల్ ఉంటే, కృతజ్ఞత ఉంది, డబ్బులు కొరత ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయన దీన్ని ప్రధాన అంశం పెట్టారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు. ఇది చీఫ్ మినిస్టర్ లెవెల్లోనే మీటింగ్ కావడం కాదు, అది సూక్ష్మ స్థాయిలో మరి ఇంకా కోఆర్డినేషన్ ప్యానెల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎప్పుడప్పుడు రివ్యూ చేసుకొని, ఇంటెలిజెన్స్ షేర్ చేసుకొని, కావలసిన ఎక్విప్మెంట్ వాళ్ళకు అందచేసి, వాళ్ళకు నిధులు అందచేసి, ఈ అవుట్ రీచ్ యాక్టివిటీస్ని ఇంకా బలోపేతం చేస్తే తప్ప మనం అరకట్లేమండి. ఇంకోటిసారి డ్రగ్ అనగానే మనకి కీలకంగా గుర్తొచ్చేది తెలంగాణలోన నిర్వహించిన సినిమా యాక్టర్ల డ్రగ్ కేసు అనేది దేశవ్యాప్తంగా, అంటే 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారితీసింది. ఒక పీక్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎందుకు చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే అకున్ సబర్వాల్ కావచ్చు, ఎందుకు అలా స్టాప్ చేయాల్సి వచ్చింది? ఇప్పటికీ అది పెద్ద అది మిస్టరీగా ఉంది. ఎంత మిస్టరీ ఉన్నా ప్రజలందరికీ తెలుసు. దీని వెనకాల ఏ కారణాల వల్ల వీళ్ళు ఈ మాదక ద్రవ్యాలు ఈ ఫిల్మ్ స్టార్స్ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి ముగించారు, ఆకస్మికంగా ముగించారు. ఛార్జ్షీట్లో బలం లేని ఛార్జ్షీట్స్ పెట్టారు. ఇవన్నీ అందరికీ తెలుసు.
అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం పొరపాటు చేసింది. ఓకే. అది మంచి సువర్ణ అవకాశం. అంటే ముఖ్యంగా ఫిల్మ్ యాక్టర్స్నే నేను టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే మాదక ద్రవ్యాలు తీసుకోవడం కేవలం ఫిల్మ్ యాక్టర్స్కే కాదు, ఇతర సెక్టార్స్ వాళ్ళందరూ కూడా అది పరిపాటిగా మారింది. కానీ ఇది గ్లామర్కు వాళ్ళు చెప్పారు దర్యాప్తులో, మేము ఎందుకు తీసుకుంటున్నామంటే మా గ్లామర్కి ఇది అవసరము, మేము ఎంత ఛాలెంజ్ గురుగుతో ఈ గ్లామర్ వరల్డ్లో మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది, మరి మాకు ఈ ఈ ఈ మాదక ద్రవ్యాల ద్వారా మాకు కావలసిన పోషణ ఇస్తుంది, దురదృష్టశాస్తు ఇది పోషణ ఇస్తుంది, ఇలాంటి సైకలాజికల్గా వాళ్ళకు సపోర్ట్ కావాలి, దీనికి బానిసలు అయ్యారు. వాళ్ళు చాలామంది చెప్పారు, ఒక ఫిల్మ్ స్టార్ని దర్యాప్తు చేస్తే వాడు వేరే వాడి పేరు చెప్తాడు, వాడని పడతాడు, వాళ్ళని పిలిస్తే దర్యాప్తు చేస్తే వాడు వేరే వాళ్ళ పేరు చెప్తారు. అలాగా ప్రతి వాళ్ళు ఈ సంఖ్య పెరిగిపోయింది. ఇది సో సంఖ్య పెరిగిపోయిన తర్వాత మరి తర్వాత తెలిసింది ఇది ఆల్మోస్ట్ ఎంటైర్ ఇఫ్ నాట్ కంప్లీట్ మేజర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఫిల్మ్ సెక్టర్. ఫిల్మ్ సెక్టర్ ఒకటే కాదు, ఈవెన్ ఇండస్ట్రియల్ సెక్టర్, మరి పాలిటీషియన్స్ చిల్డ్రన్ ఉన్నారు, హై లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు మాదక ద్రవ్యాలు. ఎక్కడ సార్ అనేక మంది అంటే పూరి జగన్నాథ్ లాంటి దర్శకులను పిలిపించారు, ముమైత్ ఖాన్, తర్వాత చార్మి, తర్వాత అవునండి, అది నేను అనుకుంటాను కొంచెం ఆ ఫిల్మ్ సెక్టర్ కూడా కొంచెం అపఖ్యాతికి గురైన విషయం, అది వాస్తవం అండి. దాంట్లో కొంచెం వాళ్ళంతా వెలుగులో తీసుకురాకుండా వాళ్ళ మీద దర్యాప్తు ఏదో దర్యాప్తు చేయవలసి ఉంది. కానీ ఇంత హై డెసిబుల్ పబ్లిసిటీ ఇవ్వటం ద్వారా అప్పుడు నేను అనుకుంటాను ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు పొరపాటు చేశారని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే తర్వాత చూసాం కేవలం ఫిల్మ్ సెక్టర్ ఒకటే కాదు, అనేకమైన సెక్టర్స్ ఉన్నారు. వేరెవర్ దెర్ ఈజ్ మనీ, బిగ్ బడా నేతలు ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు, హై లైఫ్కు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. సో కేవలం ఫిల్మ్ సెక్టార్ని బూచిగా చూపించటం ద్వారా నేను కొన్ని పొరపాట్లు చేశారనిపించింది. అప్పుడు ఉద్దేశం ఏంటంటే బహుశా ఈ ఫిలిం స్టార్స్ని ఎంక్వైరీ చేస్తే ఇతర సెక్టర్స్ దారిలో వస్తారని, ఇతరులు అందరు దారిలో వస్తారని అనుకున్నాం. కానీ దురదృష్టకర విషయం ఏంటంటే ఆ దర్యాప్తుని సరైన రీతిలో తీసుకోపోకపోవటం, కొనసాగించకపోవటం. ఇనిషియల్లో బాగా చిత్తశుద్ధితో పనిచేసాం అందరూ, కానీ పొలిటికల్ ప్రెషర్, పొలిటికల్ చిత్తశుద్ధి లేనిదే ఏ దర్యాప్తు కూడా ముందు సాగదు. ఎందుకండి అంత హడిల్స్ ఎందుకు వచ్చినాయి? అంత గవర్నమెంట్ సిస్టమ్ అలాంటిది కదండి. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చాలా వరకు పెద్ద ప్రకటనలు చేశారు ఆ రోజున, ఎవరిని విడిచిపెట్టేది లేదని. సరే, రాజకీయ నాయకులు ప్రకటనలకే పరిమితం అవుతారు తప్ప వాళ్ళ చిత్తశుద్ధి ఉందా? వాళ్ళు ఈ అప్పుడు ఫిలిం స్టార్ ఉదంతం వెలుగులో వచ్చినప్పుడు ఇంకా మూలాల్లో వెళ్ళటానికి మేము ప్రయత్నిస్తుంటే కొన్ని నిజమైన విషయాలు బయటకు వచ్చాయి. అది బహుశా పొలిటికల్ అథారిటీస్కు నచ్చలేదేమో. ఇక్కడే దీన్ని ఆపపోతే ఇది ఏ రకంగా వ్యాపించబోతుంది, మొత్తం సమాజానికి అరికట్టు వ్యాపించే అవకాశం ఉంది. మీరు ఎక్కడ సార్ ఒకవైపు సూపర్ స్టార్స్ లాగా వెలుగుతున్న స్టార్స్ దగ్గర నుంచి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి, నమ్రతా శిరోద్కర్ దగ్గర నుంచి అనేక మందిని అసలు నిజంగా దేశవ్యాప్తంగా ఒక దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇక్కడ మొదలుపెట్టిన ప్రక్షాళన, మంచి ఉద్దేశంతో పెట్టిన ప్రక్షాళన, దాన్ని కొనసాగించలేకపోయాం. రాజకీయ కన్విక్షన్ లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే ఏది చేయలేదు. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు, పోలీస్ శాఖ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. మరి దురదృష్టశాస్తు మళ్ళీ జ్యుడిషియరీ కూడా కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకొని మీరు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు మీరు ఎందుకు పూర్తి వివరాలు ఇవ్వలేదు? వాళ్ళు కూడా వచ్చారు, నార్కాటిక్స్ సంస్థలు. ఇక్కడ అరకోరమైన ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్లు నిలవదు. కాబట్టి దానికి కారణాలు అనేకమైన ఉన్నాయి. వీళ్ళకి పరిజ్ఞానం లేక, వీళ్ళ పరికరాలు లేక, కేంద్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళకు కావాల్సిన పరిగ్రహం స్టేట్ గవర్నమెంట్కి లేదు. మరి కేంద్ర శాఖ వాళ్ళ అధికారులు కూడా ఇక్కడ వచ్చేసి వాడిని వివరాలు అడిగారు. కానీ కూడా మరి రాజకీయ ఒత్తిడి వల్లనండి, మరి ఇతర ఒత్తిడిల వల్ల ఇది ముందుకు తీసుకువెళ్ళలేము. చంద్రబాబు గారు చిన్న తీగను పట్టుకొని పెద్ద డొంకను బయట పెట్టడానికి చేశారు. అది సినిమా పరిశ్రమ కావచ్చు, దాంతో ఇంకా మీరు ముందుకెళ్ళి ఉంటే పొలిటికల్ వరకే వెళ్ళి ఉండేవారు, ఖచ్చితంగా పోయేది. కానీ ఒక్కసారిగా మీరు ఆ మిస్టరీని ఆఫ్ చేయటం వల్ల, అంటే కీలకంగా ఒక బాస్గా ఉండే మీరు చంద్రబాబు కావచ్చు, లేకపోతే మీ తర్వాత ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న
అకున్ సబర్వాల్ కావచ్చు, బదనాం కాలేదా? ఖచ్చితంగా బదనాం అయింది. ఎందుకంటే నైతికంగా మేము మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోయాం. నిరాముఖంగా నేను చెప్తున్నాను. ఈ వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే శాఖకున్న చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మేము వి వర్క్ ఇన్ ద సిస్టమ్ కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. మాకున్న పరిమితుల్లోనే పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో అధికారులని, వాళ్ళకి ఇష్టం లేని అధికారులని బదిలీ చేశారు. బదిలీ చేసేసి వాళ్ళ ఇష్టమైన అధికారులను అక్కడ పెడతారు. తర్వాత ఆ కేసు యొక్క దర్యాప్తుని నీరుగార్చే విధంగా చేస్తారు. ఇందులో సిస్టంలో ఉన్న లొసుగులు ఇవి. సిస్టమ్ ఈ రకంగా సిస్టమ్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నారు? కమేపీ ఏమైంది? కొల్లగొట్టాం మనం. ఇవాళ దాని యొక్క ప్రభావం ఎంతవరకు పోయింది? పిల్లల యొక్క భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తుని తాకట్టు పెట్టాం ఇవాళ. ఏం చేసినా తీసుకుంటే వాళ్ళనే ఏమీ చేయలేదు, మాకేమి చేస్తారు? ఆ పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క పరిపతేనండి, వాళ్ళ రాజకీయ నేతల యొక్క అండదండలతో వాళ్ళు మేము ఏమైనా చేసుకోవచ్చు, మేము చట్టానికి మేము చుట్టాలు, ఎవరు కూడా చుట్టాలు కాదు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఇది మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. ఏ దర్యాప్తు చేసినా దాన్ని దృఢంగా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అధికారులకి. స్వేచ్ఛ ఇవ్వరు. తద్వారా దాన్ని ఏదో రకంగా నేరుగా లేకని పరోక్షంగా ఆ దర్యాప్తుని నీరుగార్చే విధంగా అధికారులను బదిలీ చేయటం, వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వకపోవటం, వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్ ఇవ్వకపోవటం, మరి ప్రాసిక్యూషన్కు కావాల్సిన మెటీరియల్, ఒక ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ గ్యాదరింగ్లో కూడా తూట్లు పొరిచారు ఇవాళ. మరి అప్పుడు ఏం నిలుస్తుంది ఆ కేసు? కోర్టులు కూడా ఉన్నాయి, ఇదేంటి ఇలాంటి కేసులు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ మాదక ద్రవ్యాల మీద కన్విక్షన్ రేట్ ఈజ్ వెరీ వెరీ పువర్. ఓకే, చాలా పువర్. ఎందుకు పువర్ మనం అర్థం చేసుకోవచ్చు. సో మనస్తత్వాలు మారాలి, మన ఆలోచనలు మారాలి. మాదక ద్రవ్యాలు కదా తీవ్రమైన తీసుకోవటం అది ఒక తీవ్రమైన నేరమనిగా పరిగణించి దీని మన దేశ యొక్క భవిష్యత్తు కూడా అందులో ముడిపడి ఉంది. ఆ రోజున మీరు అంటే కీలకంగా ఒక ఎక్సైజ్ బాస్గా ఉన్న మీరు, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కావచ్చు, లేకపోతే సెకండ్ పొజిషన్లో ఉన్న కేటీఆర్ కావచ్చు, వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదండి? అంటే ఎందుకంటే వాళ్ళ యొక్క అనుమతి లేనిది ఏది కూడా జరగదు. అంత స్వేచ్ఛ ఉందా అధికారులకి? పోలీస్ శాఖకు అంత స్వేచ్ఛ ఉందా? ఎక్సైజ్ శాఖకు అంత స్వేచ్ఛ ఉందా? ఈ విషయాల మీద మనం ఇంత ఎక్కువ మాట్లాడిన హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాలు అందరికీ తెలుసు. రాజకీయ ప్రమేయం ఉండడం ద్వారా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు రాజకీయంగా మేము ఎలాంటి ఒత్తిడులకు మేము లొంగము, మీరు గో హెడ్, పూర్తి స్వేచ్ఛ ఇస్తాము, ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ శిక్షార్హులని ఆ నినాదంతో కట్టుబడి ఉంటే ఈ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా నేరస్తుల్ని మనం శిక్ష పడే విధంగా మనం చేస్తాం. అప్పుడే శిక్ష పడితే, కఠినమైన శిక్ష పడితే ఈ నార్కోటిక్ డ్రగ్స్ సైకోస్ట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద కన్విక్షన్ గురించి కాదు, దాంట్లో ఒకవేళ కన్విక్ట్ అయితే ఇట్స్ వెరీ సివియర్. కాస్త ఎక్కడే శిక్షల కోసం మాట్లాడుకునేటప్పుడు అంటే ఎవరైతే పెడ్లర్ తర్వాత వాడు అంటే వ్యాపారం పండిస్తున్నవాడు, వ్యాపారం చేస్తున్నవాడు, సరఫరా చేస్తున్నవాడు, ఇవన్నీ ఒకటైతే వాడుతున్న వాడిని విక్టిమ్గా చూడాలని ఎక్కడ చెప్తుందండి? చట్టంలో ఉందా అలాగా? ఇదేదే చాలా సునాయాసంగా ఏదో ఒక అకాడమిక్ చర్చలాగా మాదిరిగా తీసుకొచ్చి ఈ వాడకదారుడు విక్టిమ్ అని చెప్పటం నేను సమంజసం కాదనిపిస్తుంది. ఎందుకంటే వాడు వదిలేయటం ద్వారా ఇతరులకు కూడా అది పరిపాటిగా మారిపోయింది. అంతే కదండి, ఖచ్చితంగా. సో తప్పు చేసిన వాడు శిక్షించాలి. మీరు వీళ్ళు శిక్షార్హులు కాదు, వీళ్ళు కేవలం తెలియని వాళ్ళు, అమాయకులు అని చెప్పటం ద్వారా అది ఒక డిఫరెంట్ నిర్వచనానికి దారితీసింది. ఇది ఆమోదకరం విషయం కాదు. చాలామంది అంటున్నారు ఇప్పుడు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో నేను అభినందించాలంటే మీడియాని, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఈ మాదక ద్రవ్యాల పట్ల వాళ్ళు తీసుకున్న చిత్తశుద్ధితో ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి నిరంతరం కూడా ప్రజల్లో తీసుకొచ్చి ఒక భయ వాతావరణాన్ని కూడా సృష్టించారు మీడియా. కానీ ఆశించిన విధంగా మనకు ఫలితాలు రాలేదు. అది చాలా దురదృష్టకరం. మీడియా ప్లేడ్ ఎ వెరీ వెరీ ప్రొయాక్టివ్ రోల్. అంటే ఇప్పుడు ఈ వాడుతున్న వాళ్ళు విక్టిమ్గా చూడాలనేది ప్రభుత్వ పాలసీనా లేకపోతే చట్టంలో ఉందండి? అది
రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం సునాయాసంగా ఏమంటారు ఒక ఆసరాగా తీసుకో విధంగా ఇది విక్టిమ్ అని చెప్పారు. గతంలో ఎప్పుడు విక్టిమ్స్ ఎప్పుడు కూడా చట్టం కూడా విక్టిమ్గా చూడదు. నో, అంటే ఇఫ్ దే ఆర్ రెగ్యులర్ 1 time 2 times వినియోగదారులు అయితే వేరే విషయం. ఇఫ్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ కన్స్యూమర్, మత్తు పదార్థాలు ఒకసారి ఎలా అవుతుంది? సో ఖచ్చితంగా వాళ్ళ మీద వేరే రకంగా చట్టం జడ్జెస్ కూడా గతంలో కూడా వేరే రకంగా కూడా తీసుకున్నారు. కానీ మెయిన్స్ ఛాలెంజ్ ఇస్ ది ఫోకస్ ఈస్ ఆఫ్ కోర్స్ చట్టంలో ఈజ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరర్, ద పెడ్లర్స్ అండ్ ద ఆర్గనైజ్డ్ నెట్వర్క్ వాళ్ళ మీద ఉంది. ఇంకోటి స్టోరేజ్, ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ అంతా కూడా నీరుగార్చి కేవలం కన్స్యూమర్స్ అని చూపించి పాపం వాళ్ళకి పాపం పసివాడు, వీళ్ళందరూ పాపం పసివాళ్ళు ఎవరు లేరు, అంత పెద్దవాళ్ళే, వాళ్ళు పాపం ఏడవుతారు. సో ఆ రకంగా అంటే ఏదో విధంగా నీరుగార్చిటి మరి హై లెవెల్ పబ్లిసిటీ వచ్చేసింది. ఇంకా ముందుకు వెళితే దీని మూలాలు ఎక్కడ పోతుంది, మాకెక్కడ తగులుతుంది, ఎవరెవరికి తగులుతుంది అనే ఆ భయంతో నేను కూడా అక్కడే దాన్ని తుది ముట్టించాను. తగిలే అవకాశం ఉందండి, ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళ దర్యాప్తులో మేము చూసాం, పేర్లు ఎలా వెలుగులు వచ్చాయి వాళ్ళు చెప్తే కదా. ఒక యాక్టర్ వచ్చేసి ఇంకో యాక్టర్ గురించి చెప్తున్నారు, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇంకో ఇండస్ట్రీ వచ్చి, ఒక అధికారి ఫ్యామిలీ గురించి చెప్పి వేరే అధికారి ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. ఈ రకంగా వాని విషయాలు వెలుగులో వచ్చాయి, ప్రస్ఫుటంగా చెప్పారు. అప్పుడు శాఖాపరంగా వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని దర్యాప్తు చేస్తే విషయాలన్నీ బయటకు వచ్చాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ప్రభుత్వానికి ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఎందుకంటే అప్పుడు మాకు ఇది ఇట్స్ డ్రగ్ క్యాపిటల్గా ఏమైనా మారితే మాకేమన్నా పెట్టుబడి రావటం ఏదో కీలకమైన అంశం అండి. ఇది చాలా సున్నితమైన అంశం. మరి అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేదని కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఇన్వెస్టర్స్ కూడా రారు కదా. కాబట్టి కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల దే ఆర్ జస్టిఫైబుల్ ఇన్ గ్రౌండ్స్ ఉండొచ్చు అవి. ఎందుకంటే ఇక్కడే ముగిద్దాము, తర్వాత ప్రచారాన్ని సాగిద్దాము, అడిక్షన్ మీద మనం ఫోకస్ చేద్దాము, ప్రణాళికాబద్ధంగా వెళ్ళే విధంగా కొన్ని ఆలోచించవలసి వస్తుంది. కానీ ఏది కూడా చేయలేదు. ఎందుకంటే ఎక్కడ రాజకీయ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది, ఎలాంటి దర్యాప్తు అయినా అది నీరుగారకడం పోవటం ఖాయం అని నేను పొరపాటు పడి ఉండొచ్చు ఈ విషయంలో. కానీ దట్ ఈస్ మై ఓవరాల్ అసెస్మెంట్. సార్, ఇంకోటి కీలకంగా ఉన్నది మనకి జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో మద్యం పాలసీలకు సంబంధించిన ఇష్యూ. అంటే ఇప్పుడు మనకి మేజర్ ఆదాయం అంతా ప్రభుత్వాలు పెడుతున్న ఈ ఖర్చు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అంటే అన్నిటికంటే మన మద్యం మీద వస్తున్న ఆదాయం మనకు కనిపిస్తోంది. చూడండి, మద్యం ఆదాయం చాలా కీలకమైంది. ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు, పార్టీస్ వాళ్ళ స్వరం వేరేగా ఉన్నా కూడా అధికారంలో వచ్చినాక ఆ స్వరంని మర్చిపోతారో లేదో మేము మాట్లాడలేదని చెప్తారు. మద్యం ద్వారా వచ్చే ఇవాళ ఇరు రాష్ట్రాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయం చాలా కీలకం. కారణం ఎందుకంటే వీళ్ళు అవలంబించే పాపులిస్ట్ పాలసీస్, ఫ్రీబీస్ అన్నారు, ప్రతిదీ ఉచితంగా ఇస్తున్నాము. సో సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటే, కొనసాగించాలంటే మద్యం ద్వారా వచ్చే ఇన్కమ్ చాలా అవసరం. అది ప్రస్ఫుటంగా బాహుటంగా చెప్పరు ప్రభుత్వాలు, కానీ మద్యం ద్వారా వచ్చే లాభాలు, వచ్చే ఆదాయం చాలా కీలకమైంది. చాలా జీతాలు ఇవ్వటానికి ఇరు రాష్ట్రాల్లో జీతాలు ఇవ్వటానికి 1వ తేదీ జీతాలు ఇవ్వటానికి చాలా సందర్భాల్లో, ఈ విషయం అందరికీ తెలుసు అనుకుంటా, తెలియదు, మద్యం డబ్బులే తీసుకొచ్చి జీతాలు ఇస్తారు. అంటే చాలా మట్టుకు అదే వేరేవి కూడా వస్తాయి అనుకోండి, ఇంకోటి వేరే చోట్ల నుంచి మనకు అమౌంట్స్ రావు, సెంట్రల్ గవర్నమెంట్ అనండి, మన ట్యాక్సేషన్ రూపంలో. మరి కానీ మద్యం అయితే డైరెక్ట్గా స్టేట్ సబ్జెక్ట్ కదండి, ఆ అమౌంట్స్ ముందుగానే మనకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. అందుచేత ప్రభుత్వాలు నేరుగా లేకని పరోక్షంగా మద్యాన్ని ప్రోత్సహిస్తుంటారు. శాఖ మీద ఒత్తిడులు వస్తుంటాయి, ఇంకా పెంచండి, సేల్స్ ఎందుకు రావట్లేదు. ఒకవైపు శాఖాపరంగా మనం ఏమంటాము, ప్రాహిబిషన్ని, అంటే ఆ శాఖని ఎక్సైజ్ అండ్ ప్రాహిబిషన్ అంటారు. ప్రాహిబిషన్ గురించి ఎక్కువ మాట్లాడారు, నష్టం కదా మళ్ళీ. కాబట్టి వాళ్ళకు ఆదాయం అవసరము, ఇది జగమెరిగిన సత్యము. ఇరు రాష్ట్రాలు ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మద్యం ద్వారా ఏ రకంగా మనం ఇన్కమ్ పెంచుకోవాలి,
అది ఎప్పుడు నిరంతరము అన్వేషిస్తుంటారు. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో దాదాపు 38-40 కోట్లు నెలలకు వస్తుంది ఓకే, సంవత్సరానికి. 30,000 కోట్ల రూపాయలు. 35, 36, 30, 40 అనుకుంటాను. అది కేవలం ఒక అంశాలు నుంచి వేరే డిస్టిలరీ లైసెన్సెస్ అక్కడ డిస్టిలరీ పాయింట్లో జరిగే అది వేరే. సో దేర్ ఈస్ అ అన్ఎండింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇది సేఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మద్యం. ఏపీకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని 5 ఏళ్ళుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ రోజున ఆ నిర్ణయం తీసుకున్నారు ఆయన. అంటే ప్రభుత్వమే నిర్వహిస్తుంది, అంటే ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో లేకపోతే తయారీదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వమే ఆ షాప్స్ అన్నీ పెట్టి నడవడంలోన దానిపైన ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. అంటే ఇలా దాంతో కరెక్ట్ అయిన అకౌంటబిలిటీ ఉండే అవకాశం ఉందండి అసలు? అప్పుడున్న ప్రభుత్వం మద్యానికి సంబంధించే పాలసీ అది కేవలం పొలిటికలీ రిలేటెడ్ ఇష్యూస్. అది వాళ్ళు అనుసరించే విధానం, దాంట్లో తప్పనేమనట్లేదు. అప్పుడున్న ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల కొన్ని చాలా విమర్శలు వచ్చాయి. వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రాలో అప్పుడు ప్రభుత్వం వాళ్ళు అనుసరించారు ఈ విధానం. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అవుట్లెట్స్ ద్వారానే అమ్ముతామని అనుకున్నారు. అది సరైన నిర్ణయం, ఇది కొత్తదేం కాదు. అప్పుడు కొన్ని రాష్ట్రాల్లో, గత రాష్ట్రాల్లో కూడా కార్పొరేషన్ ద్వారా అవుట్లెట్స్ ద్వారా ఇప్పుడు కూడా కొనసాగుతుంది, ఢిల్లీలో కూడా. సో అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పేం లేదు. కానీ దాని మీద దానివల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చాయి, రాంగ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. అంటే పూర్తిగా సిండికేట్స్ ఫామ్ చేయటం, అదేవిధంగా కొన్ని బ్రాండ్స్ని అందుబాటులో కొనుగోలు చేయటం, దాంట్లో రాజకీయ ప్రమేయం ఉండటం, కొన్ని విషయాలు వెలుగులో వచ్చాయి. అది అంటే పూర్తిగా డబ్బులు మాత్రమే తీసుకుని ట్రాన్సాక్షన్ జరిగింది, ఇది అకౌంటబిలిటీ లేకుండా పోయిందనేది అతిపెద్ద చర్చ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఎందుకంటే వస్తున్న మద్యానికి పూర్తిగా డబ్బులు తీసుకుని ఉంటే ప్రభుత్వమే అక్కడ ఎంప్లాయీస్ని పెట్టి నిర్వహిస్తుంది కాబట్టి దాదాపు సగానికి పైగా ఏమై ఉంటుందని ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది డిబేటబుల్ పాయింట్ అండి. ఇప్పుడు మనకు ఇరు రాష్ట్రాల్లో ఎక్సైజ్ రిలేటెడ్ మరి మద్యం సంబంధించిన అమౌంట్స్ ఒక పక్కడబందీ, ఒక సిస్టమ్స్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. కార్పొరేషన్ ద్వారానే కొనుగోలు చేస్తారు. మద్యం కొనుగోలు బల్క్లో ప్రైవేట్ వాళ్ళు చేయరు. ఇరు రాష్ట్రాల్లో కొనుగోలు కార్పొరేషన్ ద్వారా చేస్తారు. చాలామందికి తెలియదు ఈ విషయం. కార్పొరేషనే మద్యం కొనుక్కొని టెండర్ ప్రక్రియ ద్వారా ఆ టెండర్ కూడా ఓపెన్ టెండర్ వేసేసి వాళ్ళు నిర్ధారిస్తారు. కమిటీస్ ఉంటుంది, ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత ఆ డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి కొనటం జరుగుతుంది. సో హోల్సేల్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ డన్ బై ద గవర్నమెంటే. ఓకే, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఎవరు లేరు. ఒకటి విమర్శలు ఏమొచ్చాయంటే ఈ ద్వారా గత ప్రభుత్వం మీద ఆంధ్రాలో వాళ్ళు కేవలం కొన్ని అనుకూలమైన బ్రాండ్స్ని ప్రవేశపెట్టారు, కావలసిన రీతిలో మల్టీ బ్రాండ్స్కి అనుమతి ఇవ్వలేదు. తర్వాత కార్పొరేషన్ కాకుండా బైపాస్ చేసి డిస్టిలరీస్ నుంచి కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అండి. ఇట్స్ వెరీ పాసిబుల్. ఎందుకంటే ఇన్కమ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్కు స్వతహాగా వాళ్ళ ఆదాయాన్ని తూట్లు పడే విధంగా చేసే అవకాశాలు తక్కువగా ఉందండి. అట్లా చేసే అవకాశాలు లేదు. వీ హ్యావ్ ఎ వెరీ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఇరు రాష్ట్రాల్లో. ఎందుకంటే మద్యం పాలసీ ఇరు రాష్ట్రాల్లో అంత పెద్ద తేడా ఏమి ఉండదు. బైఫర్కేషన్ తర్వాత అంత తేడా ఏం మనకు కనబడలే విషయం కూడా తెలుసు. కానీ ఈ రకంగా అనధికార మద్యం వ్యాపారం జరిగింది అంటే, అనధికారంగా అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావచ్చు. ఎందుకంటే రేట్స్లో తేడా ఉండటం ద్వారా అటు కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని బ్రాండ్స్కు తేడా ఉండటం ద్వారా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుంది. కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మోస్ట్లీ డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుంది. అంటే సుంకం చెల్లించని డ్యూటీ మన రాష్ట్రానికి మన డ్యూటీ చెల్లించకుండా నేరుగా తీసుకొస్తారు, ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ వల్ల. సో అది దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడప్పుడు అప్రమత్తమే తీసుకుంటున్నారు. కానీ ఎస్పెషలీ డ్యూరింగ్ ఎలక్షన్ టైం ఇది అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఏంటంటే భారీ ఎత్తున మద్యం మనకు ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు దిగుమతి కొనుగోలు చేయడం జరిగింది, తీసుకొచ్చి ఈ ఎలక్షన్ కోసం. కదండి, ఇలాంటి ఆరోపణల మధ్య విచారణ చేస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందండి? ఖచ్చితంగా ఉంది, తెలుస్తుందండి. అది విచారణ చేస్తే ఓన్లీ వాస్తవాలు వెలుగులో వస్తుంది. కానీ మద్యం వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎవరు? అగైన్ రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, రాజకీయంగా నాయకులతో
వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబ వాళ్ళే ఈ ఈ మద్యం షాప్స్ అనండి, లేకపోతే వేరే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి సో ప్రభుత్వం నిరాడంబరంగా ధైర్యంగా వీళ్ళనందరినీ ఒక దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా విషయాలు వెలుగులో వస్తుంది. కానీ ఏం లాభం? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఉన్న సమస్యలు ఏముంది దాని మీద దృష్టి పెట్టాలి తప్ప పాత జరిగిన విషయాలు జరిగి ఉండొచ్చు, కానీ మీరు అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. మన ఆంధ్ర ప్రభుత్వానికి గండి కొట్టారు వాళ్ళు మద్యం ద్వారా, అది ఇప్పుడు మళ్ళా గండి కొట్టకుండా కావాల్సిన రీతిలో జాగ్రత్త పడి ఆ స్ట్రీమ్ లైన్ చేసేసి మరి కొత్త పాలసీ తీసుకొచ్చేసి మన ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎంత ఒప్పుకోపోయినా కూడా మద్యం, నేను చెప్పాను కదా, మద్యం చాలా కీలకమైన పాలసీ వచ్చి, మద్యం పాలసీ చాలా కీలకమైనది రాష్ట్రానికి. వాళ్ళు బహిరంగంగా వాళ్ళు చెప్పరు వాళ్ళు ఆ విషయాన్ని, కానీ అది చాలా కీలకమైనది. ఆ శాఖకి సంబంధించిన అధికారులను నియమించడంతో పాటు పాలసీ రూపణలు చేయటం ద్వారా అది కేవలం నమ్మకస్తులకి వాళ్ళకి అప్పచెప్తారు. కాబట్టి ఇది సునాయాస విషయం కాదు. బహిరంగంగా చెప్తాం ప్రొహిబిషన్ ఉండాలి, బెల్ట్ షాప్లు మూయాలి, అది వేరే విషయం. కానీ లోపట ప్రతి నాయకుడు కావాల్సిందేంటి? అధికారులు ఉన్న నాయకులకి మద్యం ద్వారా మనకు రాబడి రావాలా, ఇంత వస్తే సరిపోదు, పెంచండి. బహిరంగంగా చెప్పరు వాళ్ళు, అవి తెలియకుండా మీరు పెంచండి. ఎలా పెంచుతారు? అది మీ అందరు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. సుంకం పెంచటము, లేకపోతే బెల్ట్ షాప్స్ పెట్టడము, నంబర్ ఆఫ్ షాప్స్ని విడదీసి పెంచటము, అనేక మార్గాలు ఉన్నాయి. ఇలా మరోవైపు ఢిల్లీలో జరుగుతున్న మద్యం పాలసీది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ. ముఖ్యమంత్రి కూడా కేజ్రీవాల్ సైతం లోపలికి వెళ్ళారు, కేసీఆర్ బిడ్డ కవిత సైతం లోపలికి. అది ఏం ఇది ఈ విషయం ఏం చెబుతుంది? కేజ్రీవాల్ ఇష్యూ, కవిత ఇష్యూ ఏం చెప్తుంది? రాజకీయ నాయకులకి ప్రమేయం ఉంది ఎక్సైజ్లో. ఓకే, వాస్తవమే అది. వాళ్ళ అనుమతి లేనిది ఏది జరగదు. వాళ్ళ ఎందుకు ఇంత దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు రాజకీయ నాయకులు, పెద్ద నాయకులు ఎందుకు ఫోకస్ చేశారు? ఇవాళ ఈడీ ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి బెయిల్ రాకుండా జరుగుతుందంటే ఎందుకు? కారణం ఏంటి? రాజకీయ ప్రమేయం లేనిదే ఎక్సైజ్ శాఖ ముందుకు సాగలేదు. ఎక్కడికి వెళ్ళబోతుందండి మీరు? ఎందుకంటే ఒక రాష్ట్రానికి, కీలకమైన రాష్ట్రానికి ఎక్సైజ్ బాస్గా పనిచేశారు మీరు. ఈ కేసు ఎక్కడికి వెళ్ళబోతుంది? అయితే మూలాల్లో కేసు ది మేడ్ అవుట్ వెరీ గుడ్ కేసు లుక్స్ లైక్. ఎస్పెషల్లీ ఇది అంతా ఎలాగా దర్యాప్తు ఎలా మొదలైందో మీకు తెలుసు. లెఫ్టినెంట్ గవర్నర్ రాయటం ద్వారానే చీఫ్ సెక్రటరీ గారి తర్వాత అనుమానాలు ఉన్నాయని ఈ పాలసీలలో అప్పుడు లేవనెత్తారు. ఆ తర్వాత దీంట్లో ట్రాన్సాక్షన్ జరిగి ఏ రకంగా ఎక్సైజ్ పాలసీని వక్రీకరించారు, ఏ రకంగా దాన్ని వాళ్ళ స్వలాభానికి వాడుకున్నారు, అది ప్రస్ఫుటంగా ఇందులో అర్థమవుతుంది. కాబట్టి నేను అనుకుంటే అంత ఈజీగా ఇప్పుడు ఈడీ సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, అంత ఈజీగా బయట వచ్చే అవకాశాలు లేవు. మీకు బెయిల్ రాకపోవటమే అది ఒక నిదర్శనం. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం ఇస్ ఆల్సో కూడా జైల్లో ఆల్మోస్ట్ 7-8 months నుంచి ఉన్నారు ఆయన. మరి కాబట్టి వెలుగులో వస్తే నేను అనుకుంటా చాలా కష్టం అండి. చట్టం దాని పని దాన్ని చేసుకునే విధంగా పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు శిక్షార్హులు అవుతారు. బయటకు వచ్చే అవకాశం లేదండి. చట్టం అలా ఉంది ఇప్పుడు. అది ఓకే, మనీ లాండరింగ్ కేసు పెట్టారు కదా. సో రెవెలవెంట్ సెక్షన్స్, ఆ సెక్షన్స్ని సరిగ్గా ఒక ఛార్జ్ షీట్ తర్వాత ఇంకో ఛార్జ్ షీట్ వేస్తున్నారు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ వేస్తున్నాయి. సో చాలా కొత్త విషయాలు వెలుగులో వస్తున్నాయి. మరి అదేవిధంగా ఒకవేళ బెయిల్ వస్తుందంటే మళ్ళా సిబిఐ కూడా ఇందులో వేరే యాంగిల్ని తీసుకొచ్చేసి సిబిఐ కోర్టు దర్యాప్తు చేయడం. కాబట్టి చట్టాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి, కానీ చట్టాల్ని అమలు చేసే విధంగా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఆ దర్యాప్తు సంస్థలకి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది, అందుకోసం మనం ఇవన్నీ చూస్తున్నాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ స్వేచ్ఛ ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్వలాభాలు దెబ్బతింటాయి కాబట్టి. సరే, ఇంకోటి కీలకంగా మనం చర్చించుకోవాల్సింది, మీరు ఒక ఐఏఎస్ అధికారిగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమనిపిస్తుంది వీళ్ళు ఎలాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే అక్కడైతే పూర్తిగా శూన్యం కనిపిస్తుంది ఏపీలో. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు, సంస్థలు రాలేదు.
మరోవైపు ఇక్కడ చూస్తే పూర్తిగా ఖజానా ఖాళీ చేసి ఇరు రాష్ట్రాల్లో ఖజానా ఖాళీ అయింది. ఖాళీ కాబట్టి ఇది ఏంటంటే మన దూరదృష్టితో పనిచేయాలండి. ఒక ఫార్ సైటెడ్ పొలిటికల్ లీడర్షిప్ విత్ మెచ్యూరిటీ. చంద్రబాబు గారు ఉన్నారు, చాలా చాలా పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది ఆయనకి, సుదీర్ఘమైన అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉంది, ఎక్సలెన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కలిసి జర్నీ చేశారు కూడా. సో కాబట్టి ఆయనకున్న రాజకీయ అనుభవంతో కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది సుదీర్ఘకాల పాటు. కాబట్టి ఖచ్చితంగా ఒక విజనరీ లీడర్ అయినా కావలసిన రీతిలో గతంలో చేసిన పొరపాట్లని మళ్ళా పునరావృతం కాకుండా చట్టంలో అక్కడ పాలసీ ఫార్ములేషన్లో లోపాలు ఏమున్నాయి, అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కూడా బలోపేతం చేయాలి, ఎక్కడ ఏ రకంగా అల్టిమేట్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ సక్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ ది ఎఫికసీ ఆఫ్ ది బ్యూరోక్రసీ ఎంత బలోపేతం చేసి వాళ్ళకు సరైన రీతిలో వాళ్ళకు ఒక విజను కావాల్సిన స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్స్ చూపిస్తారు. మంచి అధికారులని నియమించడం జరిగింది ఇప్పుడు, ముఖ్యంగా ఆంధ్రాలో నేను చూశాను. తెలంగాణలో కూడా మంచి వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టారు, మంచి శుభ పరిణామం. ఏదైనా కూడా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలండి. ప్రణాళికాబద్ధంగా పనిచేసే విధంగా ఈ అడ్హాకిజంని చేయకూడదు. అదేవిధంగా ఈ పాపులిస్ట్ స్కీమ్స్ని, డెవలప్మెంట్ స్కీమ్స్ని, మళ్ళీ అదే రెగ్యులేటరీ మెకానిజం బ్యాలెన్స్ చేయాలి. సో టూ మచ్ ఆఫ్ పాపులిజం ద్వారా ఎకానమీ దెబ్బతింటుంది. మనం ఏది చూసాం గత ప్రభుత్వం ఆంధ్రాలో ఏ రకంగా మొత్తం వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది, కేవలం లబ్ధిలు ఇవ్వటం ద్వారా, చేకూర్చడం ద్వారా, అప్పచెప్పడం ద్వారా. అది కాదు. సో దేర్ హ్యాస్ టు బి అ ఫైన్ బ్యాలెన్స్ ఉండాలి. ఎకానమీని మళ్ళగా తిరిగి బలోపేతం చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రొఫ్లిగసీ అంటారు, ఫైనాన్షియల్గా దాన్ని కొంచెం టైటన్ చేయాలి. ఎందుకంటే ఇష్టానుసారంగా ఇంతింత వేల కోట్లు అప్పులు చేయటం ద్వారా నష్టపోయేది ఏది ప్రభుత్వమే. కాబట్టి ఇవాళ 7,000 కోట్లు ఆంధ్రాలో, తెలంగాణలో వాళ్ళు కేవలం ఇంట్రెస్ట్కే కట్టుతున్నారు. సో ఇవాంటి దే నీడ్ టు లుక్ ఇన్ టు ది ఎకనామిక్ పాలసీసు. మరి అదేవిధంగా అనేకమైన అంశాలు, పరిపాలన అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకా చాలా సిస్టమ్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. సౌండ్ మేనేజరియల్ పాలసీస్ని తీసుకొచ్చి ప్రాక్టీసెస్ని తీసుకురాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండటం ద్వారా మనకు లాభాలు ఎక్కువ వస్తాయి. చాలా మంచి శుభ పరిణామం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంతో సఖ్యతతో ఉండి మన డెవలప్మెంటల్ అంశాల గురించి మేము కేంద్రంతో సఖ్యత ఉంటాం. అదేవిధంగా తెలంగాణలో కూడా డెవలప్మెంట్ కోసం కేంద్రంతో సుముఖంగా ఉండి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇరు రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. అనేకమైన పాలిటిక్స్లో వెళ్ళేసి ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసేవాడు కాదు. ఏ మంత్రి కూడా పోయి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి నిధులు తీసుకొచ్చే దాఖలాలు ఉండేది కాదు. రేవంత్ రెడ్డి బ్రేక్ చేసి ఇప్పుడు ఇది బ్రేక్ చేశారు ఆయన. మంచి పరిణామం అండి. దట్ ఈస్ మెచ్యూర్డ్ లీడర్షిప్. కాబట్టి వన్ షుడ్ షో మోర్ మెచ్యూర్డ్ లీడర్షిప్, లెస్ దెన్ పొలిటికల్ ఓరియంటేషన్. లెస్ వెన్ అడ్మినిస్ట్రేషన్లో లెస్ పాలిటిక్స్ అండ్ మోర్ డెవలప్మెంట్ ఉండాలి, ఓరియంటేషన్ ఉండాలి. అంటే ఢిల్లీ వెళ్తే మేము కలవట్లేదు ప్రధానమంత్రి, లేకపోతే హోమ్ మినిస్టర్ కలవట్లేదు, ఫినాన్స్ మినిస్టర్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎలా కలుస్తున్నాడండి? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ అప్రోచ్ అండి. ఇఫ్ యువర్ అప్రోచ్ ఈస్ గుడ్, ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ కంఫర్ట్. ఇవాళ మంచి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర మంత్రులు అందరూ వస్తున్నారు. అక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది, వీళ్ళకి ఏదో సాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది విభజన తర్వాత, అది వాళ్ళు ఆ విషయాలు వాళ్ళకి చెప్పాలి. ఇవాళ నేను అనుకుంటా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే అక్కడ పొలిటికల్ లీడర్షిప్ అనుసరించిన విధానాన్ని ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెల్కమ్. గతంలో కన్నా ఇప్పుడు కొత్త రూట్లో వాళ్ళు కలిసి పనిచేద్దాము, మీ నుంచి నిధులు కావాలి, మేము పూర్తిగా సహకరిస్తాము, మీరు చెప్పే పాలసీస్ని అంతా కూడా కావాల్సిన రీతిలో మేము వాటిని మా పాలసీ మీ పాలసీని అలైన్మెంట్ చేసుకుంటాము. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడకూడదు. డెవలప్మెంట్ షుడ్ బి ద మెయిన్ కన్సర్న్ ఫర్ బోత్ ద స్టేట్స్. తెలంగాణలో అత్యంత చర్చకు దారితీసింది ఫోన్ ట్యాపింగ్. అంటే ప్రతి వ్యక్తి గోప్యత అనేది చాలా ముఖ్యం. మనకి రాజ్యాంగం చాలా చోట్ల మనకు కల్పించిన ఇది కూడా అది. అలాంటి దాన్ని బ్రేక్ చేస్తూ వ్యక్తిగత జీవితాలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉందంటే ఒక సీనియరు చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎందువల్ల జరిగింది? రాజకీయ ప్రయోజనాలే ముఖ్యము మాకు, రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ప్రమాణాలు ముఖ్యం కాదు, మాకు చట్టాలు ముఖ్యం కాదు,
మా రాజకీయ లబ్ధి కోసం మేము ఏమైనా చేస్తాము, చట్టాన్ని తూట్లు పొరుస్తాము, ఎవరు ఏమి చేయలేదనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పెద్ద ఉదంతం. ఏ రకంగా చట్టాన్ని వాళ్ళు వక్రీకరించి, చట్టం మీకు స్కోప్ ఇస్తుంది కొన్ని కారణాల వల్ల, కొన్ని సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయాలి, దానికి భిన్నంగా ప్రత్యర్థుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి, జ్యుడిషియరీ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి, ఎవరెవరు మాకు నచ్చరు వాళ్ళ మీద చేసి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్తో పాటు బ్లాక్మెయిల్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి నిధులు సమకూర్చుకోవటం రాజకీయంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా దౌర్భాగ్యమైన స్థితి, నీచాది నీత స్థితికి తీసుకువెళ్ళారండి. దీనికి బాధ్యులు పోలీస్ శాఖ అధికారులు. పొలిటికల్ బాసెస్ కేవలం 5 సంవత్సరాల కోసం వస్తున్న విషయం కూడా తెలిసి కూడా ఆయనకు తొత్తుల్లాగా పనిచేయటం అవసరం ఏమొచ్చింది? ప్రమాణాల్ని కూడా తుంగలో తొక్కి అవన్నీ చేశారు. అవన్నీ చేసి ఆ తర్వాత ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం ద్వారా చాలా పెద్ద నేరంకి చేశారండి. ఇది అఫీషియల్ సీక్రసీ యాక్ట్ కూడా ఇందులో వర్ధిస్తుంది. నేను అనుకుంటా రాబోయే రోజుల్లో ఇది దర్యాప్తు ఇంకా ముందుకు సాగాలి. ఇప్పుడు ఒక కీలకమైన స్థితికి రాలేదనుకుంటాను. వస్తూ దీనికి అనేకమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. నేను చెప్పాను అఫీషియల్ సీక్రెటీస్, ఆ దేశం యొక్క భద్రత. ఇట్స్ నాట్ నెసెసర్లీ ది ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్, వాడికి ఫ్రీడమ్ ఆఫ్ వ్యక్తిగత పర్సనల్ లిబర్టీని కూడా భగ్నపరచటమే కాకుండా అనేకమైన అంశాలు ఉన్నాయి. నేను అనుకుంటాను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉండబోతుంది. బాధ్యులైన వాళ్ళు తప్పించుకోవటం అంత సులభం కాదు. సరే, ఎందుకు అధికారులు అంటే ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, లేకపోతే ఐఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా మనకి ఐపీఎస్ కీలకంగా కనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్లో, ఎందుకు ఇంత దాసోహం పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తుంటే, మరి మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే ఒక ప్రభుత్వం ఇచ్చినట్టే ఒక అధికారి దొంగలా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేరస్తులుగా జైలుకి వెళ్తున్నారు. ఎందుకు వస్తుంది మీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పరిస్థితి? అంటే వాళ్ళకు అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసి పొలిటికల్గా స్ట్రాంగ్ అంటే ఆయన ఇష్టానుసారం చేయటం ద్వారా మాకు కూడా లబ్ధి వస్తుందనే ఉద్దేశంతో ఈ అధికారులు పోలీస్ శాఖలు వాళ్ళు ఏదో భయపడి ఏం చేయలేదు. వాళ్ళకు లబ్ధి వస్తుంది కాబట్టి మేము చేస్తున్నారు. సో ఇది మంచి అసరగా తీసుకొని నీకు లబ్ధి చేకూరుస్తున్నాను కాబట్టి నాకు కూడా లబ్ధి కావాలా. సో ఈ రకంగా వాళ్ళు కూడా లాభం లేనిదే ఏ అధికారి కూడా తన 35 సంవత్సరాల సర్వీస్ని తాకట్టు పెట్టారు. వాడి పెన్షన్ని అంతా కూడా తాకట్టు పెట్టి తప్పు లేదు చేయడు. వాడు తప్పులు చేయటానికి కారణం ఏంటంటే వాడికేమో లబ్ధి వస్తుందా లేదా, నేను ఏ రకంగా లబ్ధి పొందగలను, ఇంకా ఎక్కువగా నేను ఏ రకంగా ధనాన్ని నేను ఆర్జించగలను, నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి కాబట్టి నేను ఏమైనా చేయదని అది ఒక దురభిప్రాయం. దాన్ని నేను అనుకుంటా దాన్ని అసరగా తీసుకొని విచ్చలవిడిగా ఈ అధికారులు పోలీస్ శాఖలు ప్రవర్తించడం చాలా దౌర్భాగ్యం అండి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. అంటే మేము ఎలాగా శిక్షార్హులు అవుతాం? ఎందుకంటే కరెక్టే, కానీ తప్పు పనులు పొలిటికల్గా బ్యూరోక్రసీ ఎప్పుడు న్యూట్రల్గా ఉంటుంది, నిష్పక్షపాతంగా ఉంటుంది. కానీ చాలా చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పారుగా, ఆదేశాలు ఇచ్చారని మేము చేసామని కాదు. నీ పాత్ర నీ విశిక్షారహితంగా పనిచేయాలి, నువ్వు నిష్పక్షపాతంగా పనిచేయాలి. చట్టాన్ని తూట్లు పడిచావు, ఆ చట్టంలో వైలేట్ చేసావు, రూల్స్ని వైలేట్ చేసావు. ఇప్పుడు ఒకవేళ రూల్స్ వైలేట్ చేస్తుంటే ఆయన శిక్షలు ఎందుకు మరి ఫైల్స్ అంది తగలబెడుతున్నారండి? కొన్ని శాఖలు కీలకమైన శాఖలు ఫైల్స్ తగలబడ్డాయి కదా, మన దగ్గర కూడా తగలబడ్డాయి, తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రాలో. అంటే వాళ్ళు తప్పులు చేశారు. పొలిటికల్ బాసు చెప్పిన చాలా మటుకు కూడా రైటింగ్లో ఇవ్వందే ఎవడు కూడా ఆర్డర్స్ ఇవ్వడు. సో పొలిటికల్ బాస్ రైటింగ్లో ఇచ్చాడు, కానీ నీ పాత్ర ఏమైంది? నువ్వు ఇది చట్టరీత్యా నేరం ఇలా చేయకూడదు. వీళ్ళు కూడా దాన్ని వేరే రకంగా దాన్ని మలిచి వాళ్ళకు ప్రయోజనం కలిగే విధంగా ఈ రకంగా పనిచేశారు అధికారులు. ఇలాంటి అధికారులు కొందరే ఉంటారు తొత్తులుగా, వాళ్ళ స్వలాభాలని వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు ఉంటారు. కానీ అందరు అధికారులు అలా, అందరు పోలీసు అధికారులు అలా అనటం కూడా భావ్యం కాదు. అంటే కీలకంగా ఉండే సిఎస్ఎల్ లాంటి వాళ్ళు 2 రాష్ట్రాలకు సంబంధించి ఇటు సోమేష్ కుమార్ పైన ఆరోపణలు వచ్చినాయి, అక్కడ జవహర్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. ఒక సిఎస్గా అంటే ఒక చీఫ్ సెక్రటరీగా ఉండే ఆయన అంతమంది అడ్మినిస్ట్రేషన్ చూడాల్సిన ఒక కీలకమైన చాలా దురదృష్టకరం అండి. గతంలో ఐఏఎస్ అధికారులు ఇట్లా ప్రవర్తించేవారు కాదు. ఈ మధ్యకాలంలో ఎందుకంటే
ఆ పదవి మీద వాళ్ళకు ఎక్కువ వ్యామోహం ఉండటం వల్ల, ఇంకా ఆ పదవి ద్వారా ఇంకే వేరేదేదో సాధించడానికి వాళ్ళకి వీళ్ళు ఆ విధంగా వీళ్ళు తొత్తులుగా మార్చుకున్నారు. భూకుంభకోణాలు చాలా అదే కాబట్టి ఇది చాలా పరిణామం అండి. అధికారులు వాళ్ళ పరిధి దాటి పనిచేస్తున్నారు. ఏం అవసరం వచ్చింది, వాళ్ళకి జీతాలు వస్తాయి, తర్వాత రిటైర్మెంట్ అయినాక పెన్షన్ వస్తుంది. అంత అవసరమైన లాలూచీలు ఎందుకు పడ్డారు? ఏదో కారణం, ఏదో లబ్ధి కావాలా, ఆశించి కన్నా ఎక్కువ లబ్ధి వస్తుంది. ఇంకోటి నాకు తర్వాత రిటైర్మెంట్ తర్వాత మంచి పోస్ట్, ఇంకా వేరే నియామకం వస్తుందని ఈ రకంగా. కాబట్టి వాళ్ళు తప్పులు అడిగేయటం, ఇంకా చెప్పపోయినా కూడా వాళ్ళు దేనికైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పేర్లు చెప్పటం కూడా చాలా సమంజసం కాదు. ఇవాళ వ్యవస్థని నిర్వీర్యం చేశారు కొందరు అధికారులు. ముఖ్యంగా మీరు 2 పేర్లు చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆ వ్యవస్థలో దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. కానీ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ని అన్నీ కూడా నీరుగార్చి ఇవాళ ఈ అధికారులు ఇలాగ ప్రవర్తించారంటే చాలా శోచనీయం. ఇవాళ ఆ సిస్టమ్కి చెడ్డ పేరు తెచ్చారు, సిస్టమ్ని భగ్నం పరిచారు వాళ్ళు. తద్వారా సిస్టమ్ హ్యాస్ కొలాప్స్డ్. మనం అంటాం కదా తెలంగాణలో, ఆంధ్రాలో సిస్టమ్ హ్యాస్ కొలాప్స్డ్ అంటాం ఇవాళ. ఎందుకన్నాం? ఈ రకంగా వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాటుపడ్డారు. కాబట్టి మనకు చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. అందుకోసమే జ్యుడిషియరీ ప్లేస్ అ వెరీ ప్రొయాక్టివ్ రోల్. ఇలాంటి సందర్భాల్లో జ్యుడిషియరీ ప్లేస్ అ వెరీ యాక్టివ్ రోల్. జ్యుడిషియరీ పాత్ర కూడా చాలా కీలకమైంది. ఇలాంటి పొరపాట్లు, అడ్మినిస్ట్రేటివ్ దౌర్జన్యాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ మీద జ్యుడిషియల్ నిఘా ఎక్కువ ఉంటుంది. ఏదైనప్పటికీ ప్రజలు ఆర్ ద ఫైనల్ నిర్ణయితులు. మరి ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఇలాంటివి రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్సే కాకుండా పీపుల్ హూ ఆర్ కరప్ట్, అఫీషియల్స్ హూ ఆర్ కరప్ట్, ఆ డిసిషన్స్ అంతా కూడా తిరిగి పునరాలోచిస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు రివ్యూ, ప్రక్షాళన చేస్తున్నారు. మంచి అధికారులు కూడా నియమించడానికి ఆల్రెడీ ప్రాసెస్ మొదలుపెట్టారు. కానీ ఏదైనా బట్టి ఏ అధికారి కూడా ఆయన పరిధి దాటి పనిచేసే అవసరమే లేదు. ఎందుకంటే ఒకవేళ ఒప్పుకోకపోతే మహా ఉంటే బదిలీ. ఇప్పుడు ఈ రాజకీయ ఒత్తిడి వల్ల చాలా బదిలీలు సహజంగా చేస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా, సిస్టంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ అధికారులు, సివిల్ సర్వెంట్లు కూడా ఎలా ఉండాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పూజా కేత్కర్ ఇష్యూ మనకి. పూజా కేత్కర్ అవును, ఐఏఎస్ ట్రైనీ ప్రొబేషనర్. ఎలాగా చూడాలండి అంటే అది ఆల్ సిస్టంలో ఉన్న దుష్పరిణామాలు వెలుగులో వస్తున్నాయండి. ద సిస్టమ్ ఈజ్ నో డౌట్ వెరీ గుడ్, కానీ దాని తూట్లు పొడి చేసి లబ్ధి పొందే అలవాటు ఉంది వాళ్ళకి. అంటే సిస్టంలో ఉందా, లేకపోతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సివిల్ సర్వీస్లు ఎంపిక చేసే విధానంలో ఇంకా మార్పు? ఎంపిక చేసే విధానంలో ఎంత మార్పు? మీరు ఆ కేత్కర్ విషయంలో అది కేవలం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. కానీ ఓవరాల్గా సిస్టమ్ వర్క్స్ వెల్. రిక్రూట్మెంట్ సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎక్కడ ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో పొలిటికల్ అడ్వెంచరిజం వస్తుంది, వాళ్ళ తొత్తులుగా మార్చాలి, వాళ్ళు చెప్పిందే చేస్తే అది దౌర్జన్యం. అది ఎందుకు మనకి వాళ్ళ ట్రైనింగ్లో ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉందా? ప్రతి ట్రైనింగ్లో ఇనిషియల్ ట్రైనింగే కాదు, మధ్యలో ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి ట్రైనింగ్లు వస్తుంది. ఆ ట్రైనింగ్లో ప్రిన్సిపల్స్ గురించి, మారల్ కండక్ట్ గురించి, ఈ నెపోటిజము, అవినీతి గురించి అనేకమైన మీద శిక్ష ఇస్తూ ఉంటారు. ఇవి శిక్ష ఇవ్వట్లేదని కాదు, శిక్షణలో అన్ని విషయాలు చెప్తారు. కొత్త లైవ్ కేసెస్ కూడా డిస్కషన్ కూడా జరుగుతారు. సో కాబట్టి ఏదైనా బట్టి రాజకీయ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రసీ వాళ్ళ పరిధులలో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళకున్న స్వేచ్ఛని వాళ్ళు సద్వినియోగం చేసే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది జరుగుతుందా? జరగట్లేదు. టూ మచ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్వ్యూన్స్ జరుగుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్స్ కూడా తొత్తులుగా మారుతున్నారు ఇవాళ. అది మారకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చివరిగా చెప్పండి, అంటే మీరు ఏపీ శాఖస్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక కీలకమైన అధికారిగా పనిచేశారు. ఒక రోజున ఎయిడ్స్ అంటేనే భయపడే పరిస్థితుల్లో పూర్తి స్థాయి అవేర్నెస్ తీసుకొచ్చారు. అంటే ఎయిడ్స్ ప్రచారంలో ఒక కీలకంగా చంద్రబాబు కనిపించేవారు. ఈ రోజున దాన్ని ఎందుకు ఎయిడ్స్ అనేది లేదా, మాయమైపోయిందా, లేకపోతే? టోటల్గా మాయమేం కాలేదండి. ఎయిడ్స్ ఉంది, కానీ అది ఇట్స్ నాట్ ఇన్ ఎపిడమిక్ స్టేజ్ అంటారు. అప్పుడు మనం చూసాము 2006లో, 8లో, 11లో చూసాము. అక్కడ ఎపిడమిక్ స్టేజ్ వచ్చింది. సో ది ఎపిడమిక్ హ్యాస్ బీన్ రివర్స్డ్. ఇంకోటి రెండవది ఏంటంటే వైరల్ ప్రివెన్షన్ కావాల్సిన మందులు ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన తర్వాత 5th or 6th జనరేషన్, ఐ డోంట్ రిమెంబర్, యాంటీ
రెట్రోవెల్ ట్రీట్మెంట్ ART కూడా అందుబాటులో treatments ఉంది ఏఆర్టీ ట్రీట్మెంట్ ఉంది, ఏఆర్టీ సెంటర్స్ హావ్ బిన్ ఎస్టాబ్లిష్డ్. మూడోది ఏమిటంటే ఈ వ్యాధి పట్ల ఒక గతంలో భయం ఉండేది, అది భయం తొలగిపోయింది. ఇది కూడా ఇతర వ్యాధుల్లాగానే ఇది నయం అవుతుంది. కావలసిన రీతిలో కావలసిన క్రమశిక్షణ, అలవాట్లు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కొంచెం జాగ్రత్త పడితే మీ ప్రవర్తన వల్ల విచ్చలవిడి శృంగారు చేయటం అనుకోండి, అటువంటి మీద కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాధిని ఎరకొట్టవచ్చు. అదే వ్యాధి సోకిన వాళ్ళ మోర్టాలిటీ రేట్ కూడా ఇప్పుడు చాలా మటుకు అదుపులో ఉంది. గతంలో మోర్టాలిటీ రేట్ వాజ్ వెరీ హై, చనిపోయే వాళ్ళ సంఖ్య ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అదే బికాస్ నాకు అర్థం కావట్లేదు, అంటే ప్రకటించడం లేదా లేకపోతే అప్పుడు నిజంగా మందుల వల్ల అని అనుసరించిస్తున్నారు, ప్రోటోకాల్స్ని అనుసరిస్తున్నాడు. ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఐవి సోకింది అనుకోండి, అని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, మందులు తీసుకుంటున్నాడు. తర్వాత ఆయన ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి అందువల్ల హెచ్ఐవి ఈజ్ నాట్ ప్రమాదకరమైన అంశం కాదు. ఇవాళ మెరుగైన వైద్యం ఉంది, గతంలో మందులు లేవు. హెచ్ఐవి సోకిన వాడు క్రమేపీ మరణం చెందుతాడని గతంలో చెప్పారు, ఇప్పుడు అలా కాదు, దాన్ని రివర్స్ చేయడం జరిగింది. సో హెచ్ఐవి హ్యాస్ బీన్ రివర్స్డ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. కానీ అక్కడక్కడ కొన్ని విచ్చలవిడి శృంగారానండి, లేకపోతే హై ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల ఇట్ పోజెస్ ఎ ఛాలెంజ్. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు చాలా అవేర్నెస్ కూడా ప్రజల్లో కూడా వచ్చింది. సో నోబడీ గోస్ ఫర్ extra sex out of marriage or premarital sex without taking precautions. చాలామంది ప్రికాషన్స్, చిన్నపిల్లలతో సహా అందరూ కూడా వాళ్ళకి తెలుసు, జాగ్రత్తలు పడుతున్నారు. ఇది మంచి శుభ పరిణామం. కానీ మోర్ అబౌట్ సెక్స్ గురించి గతంలో మాట్లాడాలంటే ట్యాబు ఉండేది, ఇప్పుడు అది లేదు. సునాయాసంగా మాట్లాడతారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. అవేర్నెస్ హ్యాస్ రీచ్డ్ ఎ వెరీ హై లెవెల్. కానీ ఆ వ్యాధి గురించి ఇంకా అప్రమత్తం ఉండాలి. ఇరు రాష్ట్రాలు కావాల్సిన రీతిలో చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వ్యాధి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గింది. ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఆర్ దేర్. ప్రతి హెల్త్ సెంటర్లో కూడా ఈ హెచ్ఐవికి సోకిన వాళ్ళ మందులు, కావాల్సిన మందులు, ప్రివెన్షన్ మందులు ప్రీ స్టేజ్లో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి మనకు రాష్ట్రంలో కూడా. కాబట్టి దిస్ నో లాంగర్ ఎ మేజర్ హెల్త్ రిస్క్ కాదు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ బట్ నాట్ ఎ బిగ్ హెల్త్ రిస్క్. చెప్పండి, మాదక ద్రవ్యాలని ఇలాగే వదిలిపెడితే, అంటే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకొని మంచిగా చేస్తామని చెప్పిన తర్వాత మీలాంటి అధికారులు కొంత దూరం ప్రయాణం చేసి దాన్ని బ్లాస్ట్ చేసే టైంలో మీ గొంతులు నొక్కే పరిస్థితి వస్తే ఏం కాబోతున్నాయి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా? తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం పడాలి. మరి గొంతు నొక్కటం ద్వారా దాని పరిణామాలు ఎలాగుంటేనే చూడాలి. దేనికైనా ఒక న్యాయాన్ని అన్యాయంగా హరిస్తే దాని పరిణామం ఎలాగుంటుందనే విషయం కూడా తెలుసు. ప్రజలు ఇప్పుడు చాలా విజిలెంట్ అయ్యారంటే వాళ్ళు చాలా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం ద్వారా వాళ్ళ ప్రభుత్వాలు మారాయి. కాబట్టి వాళ్ళకు తెలుసు ఏ రకంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకంగా తీర్పు ఇవ్వాలి. సో అన్లెస్ పీపుల్ ఆర్ విజిలెంట్ అంటారు, విజిలెంట్గా ఉంటే ఇలాంటి పొరపాట్లు జరగకుండా వాళ్ళకి కావాల్సిన సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యాలు జరిగినప్పుడల్లా ప్రసార మాధ్యమం కాదు, ఫోర్త్ ఎస్టేట్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్, ద ప్రెస్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. సో పీపుల్ షుడ్ బి వెరీ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలి. అంటే దీన్ని ఇలా విడిచిపెడితే ఏం కాబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో భావి వార్త పౌరులు కావచ్చు, లేకపోతే మన విద్యా వ్యవస్థ కావచ్చు. ఇనిషియలీ కొంచెం సెట్ బ్యాక్ ఉంటుంది, ఖచ్చితంగా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అది సర్దుదిద్దుకుంటారండి. కావాల్సిన సిస్టమ్స్ విల్ బీ ఇన్ ప్లేస్, కావాల్సిన చర్యలు తీసుకుంటారు. అది ఏది కూడా వదిలేరు అలాగా. ఏ సిస్టమ్ కూడా ఇనిషియల్లీ కొన్ని పొరపాట్లు చేస్తుంది, తర్వాత సర్దిద్దుకుంటుంది. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రతి సిస్టంలో ఉంటాయి. సో మనం నిరాశపడవలసిన అవసరం లేదు. లెట్ us బీ వెరీ పాజిటివ్ అండి. ఇలాంటి రుగ్మతులు వస్తుంటాయి, దాని మీద ప్రభుత్వాలు, అదేవిధంగా సిస్టము, లా, పౌర సమాజము, సివిల్ సొసైటీ ఈస్ ప్లేయింగ్ అ వెరీ ప్రొయాక్టివ్ రోల్. ఈ సివిల్ సొసైటీ కూడా తన పాత్ర కూడా దాన్ని కావలసిన రీతిలో పోషిస్తే ఎప్పుడప్పుడు కూడా వాళ్ళ పాత్ర కూడా ఇందులో ఇలాంటి విషయాల్ని వెలుగులో తీసుకురావటం, సూచనలు ఇవ్వటం చాలా అనివార్యం. థ్యాంక్ యూ చంద్రవర్ధన్ గారు. మీరు అపారమైన సర్వీసులోన చేసిన దాంట్లో అనేక అంశాలపైన మీరు నిర్మోహమాటంగా మాట్లాడగలిగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి టోటల్గా రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలు, అంటే అందులో కీలకమైనది డ్రగ్స్. ఇలాంటి డ్రగ్స్లోన
ఎక్కడ చూసినా అల్టిమేట్గా రాజకీయ పార్టీలే తుది దశలో తీరుతున్నాయి. వాళ్ళ అధికారులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వెళుతున్న కేసులను మధ్యంతరంగా సమాధి చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు అధికారులు కూడా వాళ్ళ పరిధి ఎక్కడ కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇతరితర ఏదైతే ఉన్న ప్రలోభాలకు లొంగి వాళ్ళు దాన్ని చేయటం వల్ల మాత్రమే ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయని మనకు స్పష్టమవుతుంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.